ఒక్క మోక్షానికి ఏ సాధన అవసరం లేదు అంటాడు కృష్ణుడు గీతలో. నా యందు నా కొరకు నాకై అంటాడు. ఈ 3 పాటిస్తే చాలు. ఆ ప్లేస్ రావణాసురుడు శూర్పణఖకి ఇచ్చిన ప్లేస్ భూమి ఎనర్జీ వల్ల ఆయన అలా ప్రవర్తించాడు అన్నాడు. నాకు ఇంకా ధారాళంగా వాటర్ అవుతుంది. నేను నా ఫేసు అంతా తడిచిపోయాను నేను. అంటే ఆ డెవినిటీకి నాకు అప్పుడు రాముడు సీత మొత్తం రామ పరివారం ఇక్కడ హనుమంతుని పాద పూజ జరుగుతుంది, కానీ వాళ్ళందరూ వచ్చినట్టుగా దర్శనం వచ్చింది. మనం 3 పూటలు తినాల్సిన అవసరం లేదు. ఆ ఫుడ్ వల్ల కూడా ఎనర్జీ అంతా డిప్లీట్ అయ్యి నెగిటివ్ ఆలోచనలు ఇదంతా మేజర్ ఫుడ్. ఈ ప్రేతాత్మ, రక్త పిశాచి ఇవన్నీ 500 ఏళ్ళకి 1000 ఏళ్ళకి ప్రమోట్ అవుతూ ఉంటారు. కింద మళ్ళీ పాతాల్లో కనిపిస్తుంది. ఆ బుక్ కనుక చదివితే పిల్లల్ని అద్భుతంగా పెంచగలరు. ఇప్పటి వాళ్ళకి చాలా అవసరం అది. ఆ బుక్ నేను హైలీ రికమెండ్ చేస్తాను. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో గురువులను, ఎందరో సాధకులను, మరెందరో యోగులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు వేటు మోక్ష ఫౌండేషన్ ద్వారా ఎందరో జీవితాలలో కొత్త వెలుగులు నింపుతున్నటువంటి అనిరుద్ధ మిరియాల గారు, ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు, వారికి ఎందుకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఎందుకు జీవితంలో ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాము, ఎవరికీ లేని కర్మలన్నీ మనకే ఎందుకు ఉన్నాయి అని బాధపడే వారందరికీ కూడా వారు గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తూ వారందరి జీవితాలలో కూడా సరికొత్త కాంతులు నింపుతున్నారు. అలాంటి అనిరుద్ధ మిరియాల గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అలాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి సత్యం గారు. చాలా సంతోషం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మొన్న ఏప్రిల్ 27వ తేదీన ఆదివారం రోజు జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మీరు చేసినటువంటిది, ఎందరో రావడం అక్కడ జరిగింది. వారందరికీ కూడా చాలా గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందని అందరూ చెప్తూ ఉన్నారు. మరి ఆ ఆనందం మీరు మాతో పంచుకోండి. తప్పకుండా. సో ముందుగా మనం హనుమంతుని ఎనర్జీ ఒక్క 2 నిమిషాలు తీసుకుందాము. దానివల్ల ప్రేక్షకులకు కూడా అది వినే వాళ్ళకి పూర్తి అర్థమే కాకుండా ఎనర్జీస్ కూడా వస్తాయి. ఒకసారి అందరూ ప్రేక్షకులు ఇది వినేవాళ్ళు 1 నిమిషం కళ్ళు మూసుకోండి. మనం హనుమంతునితో కనెక్ట్ అవుదాం. ఏ హనుమ, నీ అభయహస్తం గుండా మాకు అద్భుతమైన బంగారు కాంతిని మా 3వ కన్ను ద్వారా ప్రసరింపజేయి నాయన. ఆ కాంతి మన శరీరం అంతా వ్యాపిస్తోంది. వినేవారందరికీ కూడా దీని యొక్క లోతుల్లో ఉన్న జ్ఞానాన్ని అర్థమయ్యేలా జ్ఞానాన్ని ఇవ్వు, శక్తి పెంచు. నీ ఊర్జాతో నీవు అందరికీ జ్ఞానం ఇవ్వు. మనలో ఉన్న కణకణము అణువు ఆయన యొక్క శక్తి ప్రవహిస్తోంది. మన శరీరం అంతా హనుమంతుని భక్తి, శరణాగతి, ప్రేమ, ఆయనకున్న తత్వాలన్నిటితో ఈ శరీరం నిండిపోయింది. మనందరము ఆయన వానరసేన, రాముని వానరసేన, సృష్టికి సహాయకారులం. అయితే 27వ తారీఖులో మనకి అద్భుతమైన ఎనర్జీస్ ఉండినాయి. ఎప్పుడైనా ఈ రిట్రీట్స్లో హీలింగ్ జరుగుతుంది. ఎందుకంటే మనము అలాంటి హై ఎనర్జీస్ని తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈసారి ఇంకా అద్భుతంగా, ఎందుకంటే ఎప్పుడైతే మనలో ఎనర్జీస్ పెరుగుతూ ఎవ్రీ రిట్రీట్కి మనకి ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉంటుంది. ఈవెన్గా గురువులకు కూడా, మనకు కూడా ఇంకొక లెవెల్కి, మనకు కూడా మనం సత్యంలో ధర్మంలో ఉండి అందరికీ బాగుండాలి అని ఒక్క ఆలోచన చాలు. అందరికీ ఇది హెల్ప్ అవ్వాలి అనే దృక్పథంతో మీరు ముందుకెళ్తే అప్పుడు మనకి యూనివర్స్లో ఉన్న మాస్టర్స్, అంటే అశ్విని దేవతలే కాదు, ధన్వంతరిని కాదు, ఇప్పుడు మన ఇండియన్ దాని ప్రకారము వీళ్ళందరూ మనకి హీలింగ్ దేవతలు. సో వాళ్ళందరూ ఎప్పుడు మనకి హెల్ప్ చేద్దామని చూస్తారు ప్రతి క్షణం.
అయితే ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఎప్పుడు కూడా డ్రీమ్లో అడుగుతాను ఏం జరిగింది అక్కడ అని. ఎందుకంటే మనకేం కంటికి కనిపించదు, కంటికి కనిపించేది వేరు, జరిగేది వేరు. సో అందుకని ఎవ్రీ రిట్రీట్కి నేను డ్రీమ్లో అడుగుతాను అక్కడ ఏం జరిగింది అని. అయితే ఈసారి మనం ఏం చేసామంటే ఎవ్రీ టైం కంటే డిఫరెంట్ యాగం చేసాం అక్కడ, రామనామం. అక్కడ కంటిన్యూస్గా హరిరామ హరే కృష్ణ జపం చాంటింగ్ అక్కడ దాని ముందటే చేపించాం. ఎందుకంటే యజ్ఞ గుండానికి ఆ ఎఫెక్ట్ రావాలి, దాంట్లో ఉండే పొగతో మనలో మార్పు రావాలి. ఓసారి మనం చాంటింగ్ వింటాం కానీ అది మన హృదయ లోతుల్లోకి వెళ్ళదు, అదే బ్రీత్ ద్వారా వెళ్తే మనకి దాని బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా మనము హరే రామ హరే కృష్ణ జపంతో స్టార్ట్ చేసి మనం ఎనర్జైజ్ చేసుకుని ఫస్ట్ యాక్చువల్లీ అవతారాలు, విష్ణు అవతారాలది డ్యాన్స్ వేయించాం జస్ట్ ఆ ఎనర్జీ కోసం. ఆయన ఒక్కొక్క అవతారానికి ఎంత కష్టపడ్డాడు మనని బాగుపరచడానికి, ఆయన ఎగ్జాంపుల్ అవ్వడానికి. రాముని అవతారము కృష్ణుని అవతారంలో రెండు వేరు రూపాలు. అంటే కృష్ణుడిగా మనం నవ్వుతూ హ్యాపీగా ఎలా జీవించాలి, ప్రతి విషయాన్ని కూడా నవ్వుతూ ఎలా తీసుకోవాలి, ఎక్కడ పారిపోవాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ నొక్కాలి, ఎక్కడ వంగి ఉండాలి అన్నది అక్కడ క్లారిటీగా చూపించాడు. రాముడిదేమో ఒకటేలాగా ఉంది, అలా జీవించడం అంటే కృష్ణులాగా జీవించడం చాలా అంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజియర్ నన్ను అడిగితే. సో నేను నాది కృష్ణతత్వం, అన్నీ నవ్వుతూ నేను ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు పాస్ట్ని కూడా ఈ మెడిటేషన్స్ ద్వారా నాకు అవన్నీ కూడా హీల్ అయిపోయి అవన్నీ కూడా ఫన్నీ అయిపోయాయి ఇప్పుడు నాకు. వాటన్నిటి మీద నేను జోకుల రిట్రీట్ కూడా చేస్తాను. సో నా ఓన్ లైఫ్దే పెడతాను అందులో, ఒక్కొక్క ఇన్సిడెంట్ పెట్టి దాన్ని ఫన్నీగా చేస్తాను. వినే వాళ్ళకి తెలియదు అది. సో అయితే మనము ఈ రిట్రీట్లో మనము ఒక్కొక్కటి దాని తర్వాత క్లాస్ చెప్పుకుని మళ్ళీ జియర్ స్వామి త్రిదండం ఉన్న ముగ్గురు స్వాములను పిలిచాం మనం. ఈ ముగ్గురు స్వాములు కూడా మనకి వచ్చి అద్భుతంగా మనకి యాక్చువల్లీ వేటు మోక్షాలో మనం ఏం చేస్తున్నాం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా స్వామివారి క్లాసెస్ విని స్కూల్కి వెళ్ళేదాన్ని, తీర్థం తీసుకుని అక్కడ ప్రసాదం తీసుకుని వెళ్ళేదాన్ని, అది నా బ్రేక్ఫాస్ట్ ఉండేది. సో అట్లా విని 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 అక్కడ ఎప్పుడైతే గోదాది వినేదాన్నో నాకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వచ్చేవి. అక్కడ తెలియకుండానే కళ్ళు మూసుకుని వినేదాన్ని, కళ్ళు తెరిచినా నాకు ఎక్స్పీరియన్సెస్ వచ్చేవి. కాకపోతే అప్పుడు నాకు అర్థం తెలియదు, ఎవరికైనా చెప్పినా వాళ్ళు జోకులు వేసుకునే వాళ్ళు నవ్వేవాళ్ళు. ఎందుకంటే మన చుట్టూ భౌతికమైన ప్రపంచం ఉంది. అప్పుడు మనకు ధ్యానం తెలియదు, ధ్యానం ఎవరు కూడా కళ్ళు మూసుకొని మనకు చెప్పలేదు. అప్పుడు కొన్ని పట్టుకున్నా నేను ఆయనవి, ఒక 3 పట్టుకుంటే చాలు. శరణాగతి మేజర్గా, శరణాగతి ఒక్కటి పట్టుకుంటే చాలు, మిగతా అన్నీ ఆటోమేటిక్గా. లేకపోతే కృష్ణార్పణం, శరణాగతి. మామూలుగా కృష్ణుడు ఏమంటాడంటే నీకు మోక్షం కావాలంటే ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం చాలా కష్టం, అట్లాగే మనం ఇక్కడ రిచ్గా హ్యాపీగా జీవించాలంటే కూడా కష్టమే, సాధన చేయాలి. ఒక్క మోక్షానికి ఏ సాధన అవసరం లేదు అంటాడు కృష్ణుడు గీతలో. అయితే ఏ సాధన అవసరం లేకుండా ఎట్లా పొందుతావు నువ్వు పరమాత్ముని? నా యందు నా కొరకు నాకై అంటాడు. ఈ 3 పాటిస్తే చాలు. మరి మనకు అది అర్థమవుతుందా? అర్థమైనా దాన్ని పాటించగలమా? అది ప్రాక్టీస్ వల్ల ఈజీగా వస్తుంది. అదే మనం టీచ్ చేసేది. అది నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను, రోజు ఆ గురువు దగ్గర నేర్చుకున్నాను. నాకు గురువు ఆయన. మొన్న యజ్ఞం చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ వేరే దగ్గర బుక్ చేశాం. వాళ్ళు చాలా పెద్దది, అది చాలా ఎక్స్పెన్సివ్ ఉండింది. వాళ్ళు సడన్గా మేము ఇక్కడ వద్దు అని వాళ్ళే క్యాన్సిల్ చేశారు. సరే నేను వద్దాము ఇది చేద్దాము అని డిసైడ్ చేసుకున్నాను కాబట్టి నాకు తెలుసు అది అవుతుంది, యూనివర్స్ ఎక్కడో చూపిస్తుందని. ఇదంతా 5 రోజుల ముందు జరిగింది. క్యాన్సిల్ చేయడం 1 వీక్ ముందు క్యాన్సిల్ చేశారు. ఇట్లా హరిరామ హరే కృష్ణ వాళ్ళు కూడా మనతో ఉండినారు. అంటే వాళ్ళు కూడా ఈ యజ్ఞానికి మనకి ఈ చాంటింగ్ వీటికి హెల్ప్ చేస్తాను. వారు ఈ జియో ట్రస్ట్లో ఉంది హాల్, వారు అలో చేస్తారు, బయట వాళ్ళకి కూడా మనకు కూడా అలో చేస్తారు. అంటే సరే అడగమంటే జియర్ స్వామి విజయవాడలో ఉంటే వెళ్ళి అడిగారు. అడిగితే వారు ఇమీడియట్గా అదే అనిరుద్ధాదా సరే చేసుకోండి అని చెప్పారు. సో చేసుకోండి అంటే ఇంకా మనము ఇమీడియట్గా ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేసేసాం. సో అది అక్కడ అవ్వడం వల్ల ఏమైందంటే మనకు హైయెస్ట్ ఎనర్జీస్ జియో ట్రస్ట్లో. సో అది ఆ ప్లేస్ ప్రాముఖ్యత కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి రామాయణంలో కూడా చెప్తారు, అది ఒక ప్లేస్లో నడుస్తూ ఉంటే సడన్గా లక్ష్మణుడు అంటాడంట,
నేనేంటి సీతామాతది జ్యువెలరీ పట్టుకోవడం ఏంటి, అప్పుడు దశరథుడు అంటాడు కదా, నాకు ఇవన్నీ జ్యువెలరీతో నా కోడలు వెళ్ళాలి అంటాడు. అడవిలో అవన్నీ పెట్టుకోలేం కదా, ఓ మూట కట్టుకుని పట్టుకుంటారు. సో నేను పట్టుకోవడం ఏంటి, సీతను నువ్వు హస్బెండ్వి, నువ్వు పట్టుకోవాలని ఇచ్చేస్తాడు లక్ష్మణుడు. ఎందుకంటే ఆ భూమి శూర్పణఖదంట. అంటే ఇక నేను ఇప్పుడు ఆ పేరు చెప్పదలుచుకోలేదు, అది ఒక ఎక్కడుంది, మన 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 సైడే ఉంది. అయితే తెలుగు రాష్ట్రంలో ఉంది అది. అయితే అప్పుడు సీత చాలా విచిత్రంగా చూస్తుంది, ఇదేంటి ఇలా మారిపోయాడు సడన్ గా. అంటే అప్పుడు రాముడు సైగ చేస్తాడు ఇట్స్ ఓకే అని. అంటే కళ్ళతోనే నడిచేది కదా అప్పుడు. ఇంకా సీత ఊరుకుంటుంది, రాముడు పట్టుకుంటాడు. దాని తర్వాత ఆ ప్లేస్ దాటాక సడన్ గా లక్ష్మణుడు అంటాడు, అయ్యో అన్నయ్య నువ్వు పట్టుకున్నావేంటి ఈ జ్యువెలరీ, అయ్యో నేనుండగా, నేను ఉన్నదే సేవకుణ్ణి, నేను పట్టుకోవాలి అని, అసలు ఎప్పుడు నీ దగ్గరకు వచ్చింది అని ఏం తెలియనట్టు తీసేసుకుంటాడు. మళ్ళీ సీత ఆశ్చర్యంగా చూస్తుంది, మళ్ళీ ఇలా అంటాడు. తర్వాత రాముడు చెప్తాడు ఆ ప్లేస్, లక్ష్మణుడు లేనప్పుడు చెప్తాడు సీతకి, ఆ ప్లేస్ రావణాసురుడు శూర్పణఖకి ఇచ్చిన ప్లేస్. సో దాని భూమి ఎనర్జీ వల్ల ఆయన అలా ప్రవర్తించాడు అన్నాడు. మరి ఇప్పుడు చూడండి, మనం ఏ ప్లేస్లో ఉంటే దాన్ని బట్టి మన బిహేవియర్ ఉంటుందని అర్థమైంది కదా. మనది మన కర్మలు ఒక పక్కకు పెడితే, మన పుట్టుక రహస్యం, మన టీచింగ్, తల్లిదండ్రులు ఒక పక్కకు పెడితే, భూమి అన్నది మేజర్ చేస్తుంది అన్నది ఇక్కడ అర్థమైంది. లక్ష్మణుడు లాంటి వాళ్ళనే చేంజ్ చేశారు. అందుకని మనం ఒక మనిషిని జడ్జ్ చేసే ముందు దాంట్లో ఎన్నో విషయాలు ఉంటాయి ఆయన ప్రవర్తనలో. ఆ సమయము, ఆ ప్రదేశాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో అర్థం చేసుకోవాలి ఉంటుంది. ఇప్పుడు మనం అన్నం చూడండి, ఇవి ఎర్త్ బాండ్ స్పిరిట్స్ అని, అవి ఇంట్లో ఉంటే మళ్ళీ ఒకలాగా ప్రవర్తన, దానికి ఉన్న వాళ్ళ పుట్టుకకు, వాళ్ళ సాంప్రదాయానికి, సంస్కారానికి, కర్మలకి సంబంధం లేదు. అది నేను చాలా చెప్తున్నా. పిల్లల బిహేవియర్ కూడా ఇప్పుడు డిప్రెషన్ ఇవన్నిటికీ దేనికి సంబంధం లేదు. చాలా రేర్గా కర్మ అని చూపిస్తున్నారు. మొన్న ఒక ఆవిడ ఇలాగే యూఎస్లో కాల్ చేసి నాకు, మా అబ్బాయి డ్రగ్స్ తీసుకుంటున్నాడు, మా ఇంకా ఓపెన్గానే తీసుకుంటున్నాడు, ఎప్పుడు రూమ్లోనే ఉంటాడు, ఏది మాట్లాడించినా తినమన్నా కసురుకుంటాడు, నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు, మాకు భయం వేసి ఇంకా మేము వాడు ఏది చెప్తే అది చేస్తున్నాము అని కాల్ చేశారు. చేస్తే నేను డ్రీమ్ అడగమన్నా. ఎందుకంటే మనకి ఓసారి ఎర్త్బౌండ్ సోల్ అనుకోవచ్చు, కర్మ ఉండొచ్చు, రెండు ఉండొచ్చు. అందుకని డ్రీమ్ అడగమంటే ఆవిడకి ఏం డ్రీమ్ వచ్చిందంటే, అది ఎంత విచిత్రం అంటే, ఆవిడ డ్రీమ్ వస్తే ఆ డ్రీమ్ గుర్తుపట్టలే ఆవిడ చేసిందని. ఏదో వచ్చింది, అందులో నేనేం చేయలే అంది. ఆ డ్రీమ్లో ఏమొచ్చిందంటే, ఆవిడ చూస్తూ ఉంది ఒక అతను, అంటే కరుడు గట్టినట్టు ఉన్నాడు ఆయన అంది. అంటే ఒక విలన్, పూర్తిగా సినిమాల్లో చూపించినట్టు. అమ్మాయిల్ని, అందులో ఒక 3 అమ్మాయిలు ఉన్నారు. అందులో ఒక అమ్మాయి తెలిసిన అమ్మాయి ఉంది, వాళ్ళ డాటర్ ఫ్రెండ్ ఏదో మొత్తానికి తెలిసిన అమ్మాయి ఉంది. నలుగురు అమ్మాయిలు తెలిసిన అమ్మాయింది, మిగతా 3 తెలియదు. ఆయన కిడ్నాప్ చేసి ఒక రూమ్లో బంధించాడు ఆ 4 ఈమె చూస్తూనే ఉంది. ఆ డ్రీమ్ వచ్చింది. అంటే వాళ్ళు కిడ్నాప్ చేస్తే ఇంకేమేం చేస్తారు, ఈ యంగ్ అమ్మాయిల్ని తీసుకెళ్ళి, అది సెకండరీ. ఈవిడ ఆ కళకి స్పందించలే. అందులో నేనేమి చేయలేదు, అసలు నాకు ఇప్పటి వరకు నేను చేసింది ఏంటో చూపెట్టలేదు అధర్మాన్ని అన్నారు. నేను ఎప్పుడైనా డ్రీమ్ ఏమొచ్చిందో అడుగుతా. ఫస్ట్ కన్సల్టేషన్లో నెంబర్ 1 మీకు ఏమైనా డ్రీమ్స్ వచ్చినాయి అంట. ఎందుకంటే ఎర్త్ బౌండ్ సోల్స్ ఉంటే కూడా మా అమ్మ కనబడింది, చనిపోయిన వాళ్ళు ఎవరైనా కనబడ్డారా అంట, ఫస్ట్ వర్డ్ చెప్తారు. మా నాన్న ఎప్పుడు వస్తాడు నాకు అన్ని ఇది చేయ అని చెప్తాడని. దట్ మీన్స్ వాళ్ళు ఇక్కడే ఉన్నారని అర్థం. అంటే భౌతికమైన విషయాల్లో ఇస్తారు. ఇప్పుడు మీకు ఆత్మతలంలో ఉన్న మీకు పంపించవచ్చు, వచ్చి కూడా ఇవ్వచ్చు. అంటే వాళ్ళు రారు, మాస్టర్స్ వాళ్ళ రూపంలో మీకు ఇవ్వచ్చు. దానికి దీనికి తేడా ఉంటుంది. వీళ్ళేమో ఫుడ్, నువ్వు ఇంకా పైసలు సంపాదించు, పెద్ద జాబ్ చేయు, ఇలాంటి భౌతికమైన, అది మనం గుర్తించాలి. అప్పుడు ఇక్కడ ఉన్నట్టు. అలా కాకుండా మీకు పైనుంచి మాస్టర్స్ వచ్చి చెప్తే వాళ్ళ లుక్ వేరు ఉంటుంది, వాళ్ళ ఇది వేరు ఉంటుంది. అట్ ద సేమ్ టైం చెప్పే విధానం వేరు ఉంటుంది. అది కూడా ఆత్మజ్ఞానం ఇచ్చేస్తారు. ఓసారి వీళ్ళు అడుగుతారు ఈ ఆస్తి పేపర్లు ఎక్కడున్నాయని. అప్పుడు ఏం చేస్తారు, ఒక తెల్లటి డ్రెస్తో వేరే మాస్టర్స్ వచ్చి మెసేజ్ ఇచ్చినట్టుగా ఇచ్చేస్తారు. అది కూడా ఒక గురువు రూపంలో. అంటే నన్ను ఫాలో అయ్యేవారు నా రూపంలో, జీరస్వామిని ఫాలో జీరస్వామి రూపంలో వచ్చి పేపర్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పి వెళ్తారు. అది మెసేజ్ పంపింది మాస్టర్స్ ద్వారా వాళ్ళ నాన్నని. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు వచ్చి చెప్పడం, అసలు రారు వాళ్ళు భూమి మీదకి. అది భూమి మీద ఉండడం అన్నది అది కరెక్ట్ కాదు, మన ఎనర్జీస్ పాడవుతాయి. కొంతమంది ఏమంటారంటే, మా అమ్మ
ఉంది నా కోసం ఉండనివ్వు, ఉమ్, నేను మా అమ్మ కళలో వస్తుంది చూద్దాం అనుకుంటున్నా, నాకు ఇష్టంతో ఉంది ఉండనివ్వమంటున్నారు. అదొక జాతి ఉంది, ఉమ్, అదే ఉంచుకోండి అంటున్నా. ఉమ్, అంటే చెప్పడం అయితే చెప్తాను, అది ఉండడం మీకు నెగిటివ్ అవుద్ది, మొత్తం మీ ఫ్యామిలీకి నెగిటివ్ అవుతుంది, ఉమ్, మీకు ఉద్యోగం రావడం కష్టమైంది, పెళ్లి కావడం కష్టమవుతుంది, ఇంట్లో అందరికి కూడా ఈవెన్ పిల్లలు పుట్టడం కూడా ఉమ్, ఆగిపోద్ది. ఉమ్, అంటే ఎనీథింగ్ పాజిటివ్ అన్నది అక్కడ గ్రోత్ కష్టం అన్న అవుద్ది, ఆగిపోద్ది. ఉమ్, చెప్తాను, కొద్ది కష్టాలు పడ్డాక మళ్ళీ వస్తారు వాళ్ళు, సరే తీసేది పంపించేది, ఎందుకంటే వాళ్ళకి పుట్టుక కూడా ఉండదు కదా అవును. ఆత్మ ఉన్నప్పుడు. అవును. వాళ్ళు పెరిగిన కొద్దీ వాళ్ళలో నెగిటివ్ శక్తులు పెరుగుతూ ఉంటాయి. ఈ ప్రేతాత్మ, ఉమ్, రక్త పిశాచి ఇవన్నీ 500 ఏళ్ళకి 1000 ఏళ్ళకి ఉమ్, ప్రమోట్ అవుతూ ఉంటారు, ఉమ్, కింద మళ్ళీ పాతాళలోకానికి వెళ్ళిపోతారు, ఉమ్, వాళ్ళకి అంత హైయెస్ట్ ఎనర్జెటిక్ అయిపోతారు ఉమ్, అనమాట. సో ఇంకా మనము అది వేరే సబ్జెక్ట్. ఉమ్, సో బ్యాక్ వస్తే ఈ కళలోకి, ఈ కళలో జరిగింది ఏంటంటే ఆవిడ ఒకప్పుడు మరి తెలిసిన ఆవిడ ఎందుకుంది అంటే ఈవిడ వెళ్ళి రక్షిస్తుందా అని చూశారు మాస్టర్స్. రక్షిస్తే ఆమె కర్మ అక్కడే పోయేది. ఉమ్, ఎలా రక్షిస్తామమ్మా కళలో ఏం మాట్లాడుతున్నారంటే ఒక ఆమె చూస్తుంది కదా, అంటే ఇప్పటి చైతన్యం చూస్తుంది, అప్పటి చైతన్యం కరుడగట్టిన మనిషి అంది కదా, అది అప్పటి చైతన్యం. అంటే మనం సైసాత్మగా ఉన్నప్పుడు చేసిన పని. ఉమ్, ఇప్పుడు మనం మారాం, మనం చేయం అలాంటి పనులు, ఒప్పుకుంటా నేను. సో అదే మనం యూనివర్స్కి చెప్పాలి. ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె గుర్తు కూడా పట్టలేదు, ఉమ్, ఈమె 4P చేస్తున్నా అంటే నేను సారీ చెప్తున్నా యూనివర్స్కి, అయినా నాది మారలేదు అంది. ఉమ్, ఎందుకంటే నీకు డ్రీమ్ చూపించాక ఫస్ట్ అసలు నువ్వు డ్రీమ్ గుర్తుపట్టలేదు, ఉమ్, అక్కడ ఏం జరిగిందో నువ్వు దాన్ని అదొక తప్పు జరిగిందని నీకు తెలిసిన ఆవిడ ఉంటే కూడా ఆమెను రక్షించాలని, లేకపోతే పొద్దున్న లేసాక అయ్యో ఇది ఫ్యూచరా, ఆ అమ్మాయికి ఏమైనా హాని జరుగుతుందా అని కూడా ఈమె పట్టించుకోలేదు. ఉమ్, అంటే ఏ లెవెల్లో ఉంది ఆ సోలు? మాస్టర్స్ ఎందుకు హెల్ప్ చేస్తారు, ఎందుకు నీ కర్మ తీసేస్తారు? ఒక కర్మ రిలీజ్ చేయాలంటే మనలో ఆత్మలో మార్పు ఉండాలి, ఉమ్, లేకపోతే కర్మ రిలీజ్ చేయాలి. ఉమ్, సో అది చాలా క్లారిటీ అక్కడ మాకు. సో నేను చెప్పా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయిని రక్షించాలి. ఉమ్, సో ఇప్పుడు మళ్ళీ మీరు 4P అని మాకు పశ్చాత్తాపం పరివర్తన ప్రాయశ్చిత్త ప్రక్రియ అని 4P అని షార్ట్కట్లో పెట్టాం. ఉమ్, అది మనకు ఎవ్రీడే 4-5 టైమ్స్ ఉంటుందన్నమాట. అందరు కలిసి మూకుమ్మడిగా జూమ్లో చేస్తాం. ఉమ్, ఆన్లైన్ కూడా లైవ్ ఉంటుంది, యూట్యూబ్లో లైవ్ ఉంటుంది. ఉమ్, 4P లైవ్ అంటే వచ్చేస్తుంది ఎక్కడ ఎవరైనా. ఉమ్, సో ఆ లైవ్ పెట్టుకుని ఏం చేయాలంటే అక్కడ మనం క్షమించమని, పశ్చాత్తాపం, క్షమించమని, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని, నేను అందరికి సహాయం చేస్తానని, సృష్టి సహాయంగా ఉంటా అని ఇవన్నీ ముక్కలు ఉంటాయి కదా, అందులో ఆ డ్రీమ్ని తలుచుకుని వెళ్ళి అమ్మాయిని రక్షించినట్టు ఇప్పుడు ఊహించుకోవాలి. నెక్స్ట్ టైం డ్రీమ్ వచ్చినప్పుడు వెళ్ళి రక్షిస్తారు, ఎందుకంటే మైండ్లో మనం సెట్ చేస్తున్నాం, ఆత్మలో సెట్ చేస్తున్నాం. నేను సాయకారిని వెళ్ళి రక్షిస్తా, అధర్మాన్ని రక్షిస్తా. ఇక్కడ లైవ్లో కూడా టెస్ట్లు జరుగుతాయి మనకి. మన ముందు ఎవరో ఒకరు ఫుడ్ గుంజుకుంటారు, లేకపోతే నువ్వు ఇప్పుడు మందే ఉంది రిట్రీట్, ఆ రిట్రీట్లోకి మాస్టర్స్ వస్తారు తినడానికి, వాళ్ళ దగ్గర ట్యాగ్ ఉండదు, డబ్బులు పే చేయరు, మనం టెస్ట్ చేయడానికి వస్తారు. మన వాలంటీర్స్ వెళ్ళి నువ్వు డబ్బులు పే చేయలేదు, ఫుడ్ తినడానికి వీల్లేదు అంటే అక్కడ అయితే ఇంకొక వాలంటీర్ చూస్తుంది, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంకొక వాలంటీర్ చూస్తుంది, చూసి అమ్మో ఆమె గట్టి మనిషి, పెద్ద ఆవిడ ఆ వాలంటీరు, నేను వెళ్ళి ఆవిడ నాపొద్దు అని ఊరుకుంది అనుకోండి. ఇప్పుడు ఒకరేమో ఇవ్వ అన్నారు, ఒకరేమో దాన్ని అధర్మాన్ని ఆపట్లేదు. మనం నేర్పేది అధర్మాన్ని ఆపడం కదా. మనం వేటు మోక్ష రిట్రీట్కి వచ్చారు, వచ్చినప్పుడు ఈ ఇద్దరు వాలంటీర్స్ భయపడ్డారో పెద్దోళ్ళు రెస్పెక్ట్ వాట్ ఎవర్, ఆ చిన్నప్పటి నుంచి పెట్టిన ఇల్యూజన్స్, అంటే ఆ ఇల్యూజన్స్ ని మనం రీరైట్ చేయలేకపోయాం క్లాసెస్లో, అంతే కదా. అక్కడ నేను కూడా ఫెయిల్యూరే కదా, గురువుగా నేను ఫెయిల్యూరు, వేటు మోక్ష ఫెయిల్యూరు, వీళ్ళిద్దరు టెస్ట్లో ఫెయిల్యూర్. అప్పుడు మనం ఏం చేస్తాం, ఓకే దీన్ని ఇంకా గట్టిగా నేర్పియాలి, ఇంకా దాన్ని గట్టిగా పట్టుకోవాలి, వీళ్ళని ఇంకా ఉతికి ఆరేయాలి అన్నది అర్థమవుతుంది మనకి. అలా వచ్చి టెస్ట్లు చేస్తాం మాస్టర్స్. వాళ్ళు ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చి ఫుడ్ తింటారు, ఎందుకంటే దాన్ని ఎనర్జైజ్ చేయడానికి. మనకి చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి ఇట్లా రావడము చేయడం. వాళ్ళు డివైన్ ఉంటారు కానీ అందరూ గుర్తుపట్టలేరు. ఇప్పుడు ఎట్లా డ్రీమ్స్లో కొంతమంది కళ్ళు మూసుకుంటే ఎర్త్ బౌండ్ సోల్స్ ఇంట్లో ఉన్నాయని ఆకారాలు ఇవి అన్నీ కనబడతాయి. అవి అలా అని వాళ్ళకి హయ్యర్ అని కాదు, కొందరికి హయ్యర్ వాళ్ళకి కనబడవు, ఎందుకంటే అది డిస్టర్బెన్స్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు చేసే వర్క్కి డిస్టర్బెన్స్ ఉంటుందని. కొందరికి కనిపించొద్దు, కొందరికి కనిపించాలి, అదంతా వాళ్ళ ఓన్ డిజైన్ ఉంటుంది. అట్లా అని ఒకరు హయ్యర్ ఒకరు లో అని అట్లా ఫీల్ అవుతారు చాలా మంది. ఆమె కళ్ళు మూస్తే అన్ని కనబడితే నాకు కనబడు, అందరికి కనబడు, నాకు కూడా అన్ని ఏం కనబడు, నాకు అవసరం లేదు, అది
కనబడితే డిస్టర్బెన్స్ ఆ, నాకు, నా వరకు నేను చేసే వర్క్కి. ఆ, సో నాకు ఏది కనబడాలో అదే కనబడుతుంది, నేను అడిగిందే నాకు ఆన్సర్ చేస్తారు, వేరేవి నాకు కనబడవు. సో ఇలాగా ఒక మనిషి యొక్క ఆత్మపరంగా వాళ్ళ డిజైన్ ఉంటుంది, కానీ మనం జడ్జి చేయరాదు. ఆ. నీకు మెడిటేషన్లో హనుమంతుడు కళ్ళు మూసుకోగానే కనిపించాడంటే నువ్వు హయ్యర్ నేను కాదు అన్నది కాదు అక్కడ. సో మీ ఇంటెన్షన్, నాకు హనుమంతుడు కనిపించాలంటే అది కనిపిస్తుంది. ఇంటెన్షన్ని బట్టి మీకు అక్కడ సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇలా మనకి నిజ జీవితంలో కూడా టెస్టులు జరుగుతాయి. మనం ఏదైతే కర్మ ఉందో అది రిలీజ్ అవ్వాలంటే డ్రీమ్లో పాస్ అవ్వాలి, నెంబర్ 1, అక్కడే రిలీజ్ అవుతుంది. డ్రీమ్లో పాస్ అవ్వలేదు, ఇక్కడ మనం రోజు 4P చేస్తున్నాం, నేను ఇది చేస్తా అది చేస్తా, నేను దేశాన్ని రక్షిస్తా, యూనివర్స్కి రక్షకులు అంటాం. మళ్ళీ ఇట్లాంటి టెస్ట్లో ఫెయిల్. ఒకవేళ క్యాన్సర్ వాళ్ళు ఉంటే ఇంకొక క్యాన్సర్ ఆవిడ వచ్చి అడ్వైజ్ అడుగుతుంది, నాకు నేనే సస్తున్నారా బాబు ఈ క్యాన్సర్తో, నేను చెయ్యను అన్నారు అనుకోండి, అక్కడ ఫెయిల్ అయినట్టు. కాదు, నువ్వు వీళ్ళని ఫాలోగా ఎంతసేపు అది చెప్పడం. డబ్బు అడిగారు, నాకు నేనే కట్టుకోలేకపోతున్నా, కానీ నేను ఎంతో కొంత అయితే ఇవ్వగలుగుతా కదా, సరే అమ్మా ఇంత అయితే నేను ఇవ్వగలుగుతా, ఎంతో కొంత. ఇప్పుడు ఈ టీచింగ్స్ని తప్పుగా కూడా చేస్తున్నారు. ఎంప్లాయీ వచ్చి 1,00,000 కావాలంటే ఇస్తే వాడు అటే పోతాడు. అంటే ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఎక్కాలి, రాముడు చెప్పినట్టుగా, అది కృష్ణుడు చెప్పినట్టు, అది సాధన వల్ల, మెడిటేషన్ వల్ల ఆ శక్తి వస్తుంది మనకి, ఆ గుర్తింపు వస్తుంది. మన ఆత్మ చెప్తుంది లోపల నుంచి, అది వినాలి. మైండ్కి ఆత్మకి తేడా తెలియాలి, లోపల నుంచి వచ్చే వర్డ్స్. మాస్టర్స్ కొంతమంది లోపల నుంచి వర్డ్స్ వచ్చినాయని ఏదేదో చేస్తుంటారు, నాకు అట్లా వచ్చింది అంటారు, అదొక ఊతపదం అయిపోయింది. కాకపోతే ఆ వచ్చింది ఏంటి, ఆ పేరు ఉన్న వాళ్ళు ఆ సంస్థ ధర్మం ఉందా, మరి నేను ఈ బోర్డు పెట్టుకుంటున్నా అంటే, ఒక పేరు పెడుతున్నా అంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను సత్యం గారు శ్రీ సన్నిధి అన్నా అంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దానికి ఒక నీతి ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. ఆ యొక్క ఎనర్జీస్ నాకు వస్తాయి, నేను వాళ్ళతో కనెక్ట్ అవుతాను కదా. సో అందుకని లోపల నుంచి వచ్చిన ప్రతి వర్డ్ వెళ్ళి పెట్టొద్దు, అది మైండ్ చెప్పొచ్చు, దయ్యం వచ్చి చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. సో అందుకని మనము మన శక్తి పెంచుకోవాలి ఫస్ట్, మిగతా అని తర్వాత. ఇప్పుడు దబా వెళ్ళి టీచ్ చేస్తే మనకి నాలెడ్జ్ వస్తుందని ప్రతి ఒక్కరు వెళ్ళి టీచ్ చేయొద్దు, మన ఎనర్జీ డిప్లీట్ అవుతుంది దాంతో, అంటే రాంగ్ వర్డ్స్ వాడితే. సో ఇట్లా దీనికి ఎన్నో థింగ్స్ ఉన్నాయి. సో అందరు కూడా అది ప్రాపర్గా రైట్ వేగా చేస్తే కర్మల్ని ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చు. అంటే ఇంత పెద్ద సక్సెస్ చేసేది దీన్ని, ఈ రిట్రీట్ జిఆర్ స్వామి గారి ఆశ్రమం జరిగిందండి. భవిష్యత్తులో మీరు ఎప్పుడు ఎక్కడెక్కడ చేస్తున్నారు, వర్క్షాప్స్ ఏమైనా చేస్తున్నారా? సో మొన్న ఏమైందంటే అక్కడ జిఆర్ స్వామి గారు వచ్చేళ్ళక అంత ఎనర్జీ చాలా హై వెళ్ళింది కదా, ఆల్మోస్ట్ చాలా మందికి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. నిన్న మనకి లైవ్లో ఒక అమ్మాయి చెప్పింది, నాకు షుగర్ 280 ఉందల్లా, ఇప్పుడు ఏ టాబ్లెట్స్ లేకుండా 150 ఉంది. నేను అన్నాను అయితే నేను తగ్గించుకోవాలి, ఇంత వేసుకోకూడదు కదా అంటే, నేను ఇమీడియట్గా వెళ్ళండి అమ్మా, వెళ్ళి టెస్ట్ చేయించుకొని, ఇప్పుడే కాదు మళ్ళీ 1 వీక్ టెస్ట్ చేయించుకోండి, ఎందుకంటే ఈ హై ఎనర్జీస్తో ఉంది బాడీ, మళ్ళీ మీరు నార్మల్ లైఫ్కి వచ్చాక మళ్ళీ ఎక్కడికి వెళ్తుందో మళ్ళీ చూసుకోండి. అవ్వదు, కానీ అయినా కూడా మనం మెడికల్గా పెంచుకుంటూ మళ్ళీ ఎవ్రీడే మెడిటేషన్ చేయాలి. వాళ్ళు హీలింగ్ది మనం 41 days చేస్తాం అయిపోయాక, అది ప్రతి ఒక్కరు జాయిన్ కావాలి. నిన్న 380 మంది జాయిన్ అయ్యారు. ఇక్కడ రిస్ట్రిక్షన్ కదా, యూట్యూబ్లో ఎంతమంది అని జాయిన్ అవ్వచ్చు. సో అందరూ జాయిన్ అయ్యి మళ్ళీ హీల్ చేసుకోవాలి. అది ఆన్లైన్లో తర్వాత అయినా వినొచ్చు, కాకపోతే లైవ్లో బెటర్ ఎనర్జీస్ ఉంటాయి. అయితే అక్కడ చాలా మంది ఏం చెప్పారంటే, నిన్న జూమ్లో ఆల్మోస్ట్ చాలా మంది, ఒక 20-25 మంది దాకా హ్యాండ్ రేస్ చేసి వాళ్ళు బ్యాక్ పెయిన్ పోయింది, అది కూడా సివియర్ బ్యాక్ పెయిన్ అంట, కూర్చోరాదు పడుకోరాదు, అక్కడ చేసుకుంటే సివియర్ పెయిన్ వచ్చిందంట పడుకున్నప్పుడు. బట్ మనం ఎప్పుడైతే ఆపేసామో మెడిటేషన్, అప్పుడు నొప్పి తగ్గిపోయి కంప్లీట్ పోయిందంట. అసలు నేను నాకు అక్కడ లైవ్లో కూడా వారు మైక్లో చెప్పారు, అసలు మేడం ఇప్పుడు నాకు ఏమీ లేదు అని ఇట్లా తిప్పుతూ అసలు ఇట్లా యాక్టివ్గా ఇష్టంగా చెప్పారు. ఎనర్జైజ్ కూడా అవుతుంది బాడీ ఆ మెడిటేషన్తో. సో అది పడుకొని చేయడమే కాబట్టి ఎవరైనా చేసుకోగలుగుతారు, శూన్యంలోకి ఇలా వెళ్ళిపోతారు. ఎందుకంటే అందరి ఎనర్జీ. చాలా మందికి ఏంటంటే మెడిటేషన్ అన్న వర్డ్ అంటే నేను చేయలేను అని ఒకటి ఉంటుంది, ఇది అలా కాదు, ఇది ఆస్ట్రల్ హీలింగ్. మెడిటేషన్ కాదు ఇది, ఆస్ట్రల్ హీలింగ్ అనేది వేరు, మనం ఒక్కరు కూర్చుని శూన్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నించేది వేరు. ఇది కళ్ళు మూసుకోగానే మీరు ఇంకొక ఎక్కడ పోతామో తెలియదు, నాక్ ఆఫ్ అవుతాం.
అయ్యాక వాళ్ళు ఏది చేస్తారో అది మనకి ఏదేది అవసరమో మనం ఏది అడిగితే అంతే చేస్తారు. ఉత్తే హెడేక్ అంటే ఉత్తే హెడేకే చేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి సృష్టి నియమాలు, దేవుడైనా మాస్టర్స్ అయినా ధన్వంతరి మాస్టర్స్ అయినా ఎవరైనా వాళ్ళకి ఏది అడిగితే అది మటుకే చేస్తారు. మనం ఎంతవరకు అడిగితే అంతవరకు అడిగేటప్పుడే మనం జాగ్రత్తగా అడగాలి. కరెక్ట్. సో ఎంత అడిగితే అంతే చేస్తారు వాళ్ళు. సో అలా చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అయితే మనం గనక కనకనాన్ని చేయండి, నేను సృష్టి సహాయకారులుగా నా బుద్ధి అలా ఉండేలా చేయండి, నాకు ఆ శక్తిని ఇవ్వండి, ఆ ఒక్క మాట చాలు. ఇంకోటి నా బాడీ మీకు అప్పచెప్తున్నాను కూడా చెప్పాలి. మనం ఈ రెండు చెప్తే చాలు మనకు మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. సో అది అడగడం కూడా తెలియాలి వాళ్ళకి. ఇంకోటి శరణాగతిలో అంటే బాడీని కూడా అర్పించాలి. అర్పించకపోతే కూడా మీకు అక్కడ ఏమీ జరగదు. అంటే ఇండివిజువల్గా ఇంట్లో కూర్చుని వాళ్ళు ధ్యానం చేసేటప్పుడు కంటే సామూహికంగా కూర్చున్నప్పుడు ఎక్కువ ఎనర్జీ, ఎక్కువగా వాళ్ళు వచ్చి శక్తి ఎక్కువ ఉంటుంది, తొందరగా హీల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ప్రతిసారి మీరు రిట్రీట్ జరిగినప్పుడు వాళ్ళలో ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళు హీల్ అవుతున్నారు కదమ్మా, అది మళ్ళా వచ్చే అవకాశాలు ఉన్నాయా వాళ్ళకి? మళ్ళీ వచ్చే అవకాశాలు ఎప్పుడు ఉంటాయంటే మనం కర్మ తీసుకోకపోతే ఒక దగ్గర పోయినా ఇంకో దగ్గరకు వస్తుంది, దాన్ని అనుభవించాల్సింది. తీసుకోకపోతే మనం ఏం చేస్తున్నామంటే 4th ద్వారా డ్రీమ్స్ ద్వారా కర్మని వాళ్ళే తీసుకునేటట్టు చేస్తున్నాం. ఇక్కడ మనం కర్మ తీయం, కర్మ తొలగించుకోవాలి వాళ్ళకి వాళ్ళే తొలగించుకోవచ్చు. మనం పద్ధతులు చెప్తున్నాం, అందుకని మనని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. క్లాసెస్ ప్రాపర్గా వినడం ఇంపార్టెంట్. అంటే ఆ రిట్రీట్లో అన్ని టీచ్ చేస్తాం. ఇప్పుడు 1 day రిట్రీట్లో అన్ని టీచ్ చేయడానికి అవ్వదు, కానీ 3 day రిట్రీట్స్లో మొత్తం టీచ్ చేస్తాం. మనకి ఏం చేస్తే నువ్వు ఎలా మారితే నీకు అసలు కర్మ కూడా కొట్టదు వచ్చి. మనకి ఇప్పుడు కర్మ ఉంది, అప్పుడెప్పుడో ఒకప్పుడు ఒక అతన్ని ఫుడ్ పెట్టక మార్చాడు, అన్ని పనులు చేయించుకుని. అట్లా మనకు ఒక డ్రీమ్ మన దాంట్లో ఒకటి ఉంది, అట్లా పిల్లలతో పని చేయించుకున్నారనమాట ఫుడ్ పెట్టకుండా. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి ఆ క్యాన్సర్ దాంట్లో వస్తుంది, ఇది ఫుడ్ తినకుండా తాగకుండా వస్తుంది. అది పిల్లలకే వస్తుంది, మనం పిల్లలకి చేసాం కాబట్టి మనం పిల్లలు వస్తుంది. అదొక 3.5 year గర్ల్కి వచ్చింది. వచ్చినప్పుడు ఫాదర్ అడిగితే డ్రీమ్ వచ్చింది. అంటే మనం ఎగ్జాక్ట్లీ ఏం చేస్తే అది వచ్చింది. కానీ ఇప్పుడు తల్లి తండ్రి సేవలో ఉన్నారనుకోండి, అమ్మాయి కూడా పార్ట్ ఆఫ్ ద సేవ అవుతుంది కదా. సేవలో ఉంటే సృష్టి కొట్టలేదు, కానీ ఓసారి వాళ్ళ సోల్ ఒప్పుకోదు. అంటే అది వస్తేనే నేర్చుకుంటారు వీళ్ళు, ఇంకా హయ్యర్ పోతారు. ఎట్లా అనుభవించాలి కర్మ అదొకటి. శిక్ష కంటే కూడా శిక్షణ కోసం, అనుభవించడానికి కంటే కూడా నేర్చుకోవడానికి కోసం అని సోల్ ఒప్పుకోదు. అంటే అది తీసేయడానికి ఒప్పుకోదు. అంటే కర్మ కొట్టదు యూనివర్స్ ప్రకారం, ఎందుకంటే నువ్వు సేవలో ఉన్నావు. ఇప్పుడు జిఆర్ స్వామి వాలంటీర్సే ఉన్నారు, సేవ కదా అది. 10 మందికి సేవ చేస్తున్నారు, స్వామి అండలు ఉన్నారు, అలా కర్మ కొట్టదు. ఏదో ఒక ధర్మ సేవలో ఉన్న వాళ్ళకి కొట్టదు. ఇప్పుడు మన వేటు మోక్షాలు ఉన్నా అయితే ఏం చేస్తుంది, ఆ సోల్ ఒప్పుకోదు. లేదు ఈయనకి ఇది వస్తేనే, ఇప్పుడు సోల్ ప్లాన్ ప్రకారం ఏమేమి నేర్చుకోవాలో నేర్చుకుంటాడు. సేవలో ఉంటే ఇంతే నేర్చుకుంటున్నాడు ఆయన, ఇంకా పూర్తి శరణాగతిలో సేవ చేయట్లేదు. ఈయనకు శరణాగతి రావాలి, మోక్షం రావాలంటే ఇది అనుభవించాల్సింది. ఎలా మరి సోల్ ఏం ప్లాన్ చేయాలి, ప్లాన్ ఏం చేస్తుందంటే ఇతన్ని తప్పిస్తుంది, వాళ్ళని మానేపించేటట్టు బుద్ధిని నాశనం చేస్తుంది. ఇది కదా గీతలో, బుద్ధిని నాశనం చేస్తుంది ఎప్పుడైతే కర్మ కొడుతుందో, అది క్లారిటీగా ఉంది. సో ఆ బుద్ధి నాశనం అయినప్పుడు ఏం చేస్తాడు, ఇతను మానేస్తాడు. ఏదో నన్ను అనుమ ఏదో అంది, అప్సెట్ అయ్యాను, ఏదో ఎక్కడో ఎవరో అన్నారని. ఎందుకంటే అక్కడ సోల్ అది క్రియేట్ చేస్తుంది, అక్కడ ఎవరో ఏదో అని నన్ను అన్నారు అని, లేకపోతే ఇంకొక వాలంటీర్ వీళ్ళని అన్నారని, ఏదో మొత్తానికైతే వాళ్ళు అప్సెట్ అయ్యి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారు అంటే దే ఆర్ అవుట్ ఆఫ్ దట్ ప్రొటెక్షన్, అటాక్ అవుతుంది. వీడేమనుకుంటాడు, నేను ఇన్ని రోజుల నుంచి సేవ చేస్తున్నా, నాకు కర్మ. ఇంకొకటి నేను చూస్తున్నా, ఎవరైతే ఈ సేవలో ఉన్న వాళ్ళకి కర్మ వస్తే అంతే ఇట్లా బయటకు వెళ్ళాకనే వస్తుంది, చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు మంచి చేసినా కానీ ఏమి దేవుడు ఫలితం లేదు. కానీ వీళ్ళు ఏమన్నారు, ఈ గురువులు హనుమ ఏమంది, నువ్వు సేవ చేసినప్పుడు నీకు రాదంది, నేను చేశాను నాకు ఇది వచ్చింది, ఇంకెక్కువ అప్సెట్ అవుతున్నారు. కానీ యాక్చువల్గా ఎవరైతే శరణాగతిలో ఉంటారో సేవ చేస్తారో మనకి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే మనకి ఇంకో తలానికి
మనం ట్రాన్స్ఫర్ చెయ్యాలి అంటే ఉమ్, మనకు టెస్ట్ పెట్టాల్సిందే. ఆ. ఎవ్రీ టైం నాకు ఇంకా హయ్యర్ ఉమ్. టెస్ట్లు పెడుతున్నారు. ఉమ్, హయ్యెస్ట్ టెస్ట్ వచ్చినప్పుడు నాకు అర్థమవుతుంది, ఉమ్. ఓకే ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ అవుతా, ఇది ఉమ్. పాస్ అయితే. ఉమ్, మనము ప్రతిదీ టెస్ట్ లాగా చూసామనుకోండి, ఇందులోంచి నేను ఏం నేర్చుకోవాలి, ఆ, ఇది నాకు టెస్ట్, నాకు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, నన్ను మాస్టర్స్ ఇంకో ప్రమోషన్ ఇస్తుండ్రు ఆ, ఇది నేను చేస్తే అన్నారనుకోండి, ఆ. మీ యొక్క ఆస్పెక్ట్ ఆఫ్ ఇప్పుడు మన లైఫ్ పర్పస్ లివింగ్ చేంజ్ అయిపోతుంది. ఆ, అర్థమైంది కదా మీకు? ఆ. చూసే విధానం చేంజ్ మారి- అయిపోతుంది, మారిపోతుంది. దృష్టికోణం మారుతుంది. కరెక్ట్, అది వర్డ్. ఉమ్, సో ఆ దృష్టికోణం మారినప్పుడు మీరు ప్రతి కష్టాన్ని ఏం నేర్చుకోవాలని చూస్తారు, ప్రతి కష్టాన్ని కష్టంగా చూడరు. ఉమ్. నాకు ప్రమోషన్ వస్తుంది, నేను దీన్ని అవగమిస్తే అని ఆత్మశక్తిని ముందు పెట్టుకుంటారు, దైవ బలాన్ని ముందు పెట్టుకుంటారు. ఈ డిసప్పాయింట్మెంట్ దాని కిందికి వెళ్ళిపోతుంది. అంటే డిసప్పాయింట్మెంట్ని, కష్టాన్ని, బాధని భక్తితో, కప్పేస్తున్నాం, శక్తితో కిందకి తొక్కేస్తున్నాం. ఆ, ఉమ్, ఒక ఏడుపు అన్నదాన్ని, ఇప్పుడు మనకి ఏడుపు వస్తుంది, వాళ్ళు అన్నారండి దుఃఖం వస్తుంది. ఉమ్. ఆ దుఃఖము భగవంతుని అంటే హనుమంతుని లైట్ మన మీదకి పంపించుకొని కప్పారనుకోండి, అది ఇంత సింపుల్. ఆ. దాంతో మనం దుష్ట శక్తులు మన దగ్గర రావు, ఆ. నెగిటివ్ ఎనర్జీస్ రావు, సరికానివి ఉండవు బాడీలో. ఎందుకంటే హనుమంతుని లైట్ కనకన వెళ్ళిపోయినాక ఇంకెక్కడ మీకు నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, అసలు ఎంట్రే కాలేదు. ఆ. ఎప్పుడైతే మనము బాధలోకి వెళ్తామో, ఏడుపులోకి వెళ్తామో, నన్ను బాస్ ఇలా అన్నాడు, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అన్నాడు, అయిపోయింది మన పని. అందుకని ఎప్పుడు మీ యొక్క, మీరు ఇన్ని పూజలు చేస్తారు కదా, మరి ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతాను. నాది ఫస్ట్ క్వశ్చన్ అది. ఎందుకు మీరు బాధ వచ్చింది, ఎందుకు వచ్చింది, మరి ఎందుకు మిమ్మల్ని రక్షించలేదు దేవుడు? ఫస్ట్ మీకు మీరు బాధపడ్డారు, ఏడ్చారంటేనే మీకు నమ్మకం లేదు భగవంతుడి మీద. సో భగవంతుడి మీద నమ్మకం లేనప్పుడు మీకు ఎందుకు వచ్చాయని రక్షిస్తాడు? రక్షించాడు కదా, ఎందుకంటే మనం ఎలిజిబుల్ కాదు, మనం అడగట్లేదు. మనం ఫస్ట్ నాకు చేయలేదనే డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంది, అలాంటప్పుడు అవ్వదు. సేమ్ మన రిట్రీట్లో కూడా ఎప్పుడైతే మీరు అవును వాళ్ళు హయ్యర్ సోల్ అవుతుంది నాకు కాదు, లేకపోతే ఇంకేదో రీజన్కి నాకు కాదు, అమ్మో నాకు ఇది డిస్టర్బ్ అవుతుంది, పక్కోళ్ళు గుర్రు పెడుతుండ్రు, అదవుతుంది, నేను కూర్చున్నా వాళ్ళు పడుకున్నారు, పడుకుంటే అవుతుంది కూర్చుంటే కాదు, ఇవన్నీ చేసే వాళ్ళకి అవ్వదు. అందరికి అవుతుంది, నాకు అవుతుందో అవదు, నాకు అవుతుందో అవ్వదో అవ్వదు. అసలు హాస్టల్ మాస్టర్స్కి నువ్వు సరెండర్ అయ్యి కనెక్ట్ అయ్యి అడగడం మర్చిపోయి దీంట్లో ఉంటావు. ఒక ఆవిడ నేను మెడిటేషన్ చేస్తూ ఉంటే అర్ధగంటకు ఒకసారి వచ్చి నాకు ఏమీ కావట్లేదు అంటుంది. ఎక్కడి నుంచి అవుతుంది? వెళ్ళి నువ్వు మెడిటేషన్ చేసుకో తల్లి, నీకు అవుతుంది, నువ్వు కళ్ళు మూసుకొని శరణాగతిలో ఉండు అంటే దానికి ఆవిడకి అంత అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆవిడ కొత్తగా జాయిన్ అయ్యి. మన పాత వాళ్ళు మనకంటే తెలుసు, వాళ్ళకి శరణాగతి అంటే ఏంటో తెలుసు, కొంచెం అట్లీస్ట్ వాళ్ళు పాటిస్తున్నారో లేదో కానీ అక్కడైతే సరెండరెన్స్లో ఉండాలన్నది తెలుసు. అయితే ఈ రిట్రీట్ వల్ల మనకి ఏమర్థమైందంటే, చాలా మందికి అయింది ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇప్పుడు 3 సర్జరీలు అయ్యాయి, 2 సర్జరీలు అయ్యాయి, 1 సర్జరీ అయ్యి, డిఫరెన్స్ ఉంటుంది. మనము కొంచెం పీపుల్ని లిమిట్ చేసి దానికి ప్రాపర్గా ముందే ట్రైన్ చేసి అట్లీస్ట్ ఒక నెల రోజులు 30 రోజులు ట్రైన్ చేయాలి వాళ్ళకి. సృష్టి సహాయకాలం అంటే ఏంటి, అక్కడ ఎలా బిహేవ్ చేయాలి, అక్కడ మనకి అవసరమును ఎలా సహాయం చేయాలి. ఎందుకంటే వచ్చి నువ్వు కూర్చొని తిని వెళ్తే నేను సృష్టికి సహాయం చేస్తా అని బాత్రూంలో సరిగ్గా క్లీన్గా పెట్టుకోక, మనం వాడింది మన స్నానంది ప్రాపర్ పెట్టుకోక, మన బెడ్ సరిగ్గా మళ్ళీ బ్యాక్ వేసి వెళ్ళక, ఒక వాలంటీర్ వచ్చి నీ బెడ్ వేయాలి మళ్ళీ. అలా చేయడం వల్ల నీకు అక్కడ హీలింగ్ అంటే నీ ఎనర్జీ ఇది ఇంకా హయ్యర్ వెళ్ళడానికి అన్ని టెస్ట్లు ఫెయిల్ అయినట్టు. ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా ట్రైన్ చేసి వాళ్ళని మెంటల్లీ ఆ శరణాగతి అన్నది ఎలా అడగాలన్నది ఇంకా కనుక మనం ట్రైన్ చేస్తే అసలు వాళ్ళది మొత్తం బాడీ ఒక ఆత్మలాగా ఇంటికి వెళ్తారు. అంటే వర్క్షాప్ జరిగేటప్పుడు ముందే ఒక నెల రోజుల ముందే క్లోజ్ చేయాలి. మనం జాయిన్ అయితే కనుక వాళ్ళు కనుక మీతో పాటు ఆన్లైన్లో మీరు వాళ్ళకి కొంచెం ఇదంతా ట్రైనింగ్ ఇచ్చి ఆ రోజున ఎలాగా సర్జరీస్కి వీళ్ళు శరణాగతిలో ఉంటారు అనేది తెలుస్తుంది. వాళ్ళంటే ఎనర్జీస్ని మనం ఇంక్రీజ్ చేస్తాం, ఫుడ్ చెప్తాం ఏం తినాలో. ఇప్పుడు అక్కడ మనం తక్కువ ఫుడ్ తినండి అంటే కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి తెలియదు మనం ఎందుకు అంటున్నాం. ఎప్పుడైతే ఫుడ్ ఎక్కువగా బాడీలో ఉంటుందో ఆ రోజు మొత్తం మీ శక్తి అంతా ఎనర్జీ అంతా కూడా డైజెషన్లోకి వెళ్ళిపోతుంది, అక్కడ నిప్పు రావాలి కదా. సో మరి మీకు ఎనర్జీ ఎక్కడుంది, అదొక రీజన్ అవుతుంది. సో నాకు డయాబెటీస్ ఉంది అని తినాలంటారు, నువ్వు తిని మళ్ళీ టాబ్లెట్ వేసుకొని దాన్ని తగ్గించి నాకు అది అసలు అర్థం అవ్వదు.
ఇదంతా ఎందుకు, తక్కువ టాబ్లెట్ వేసుకో ఆ రోజు తక్కువ తింటే, సింపుల్ కదా. Hmm. సో వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు. Hmm. సో మనం కనుక నెల రోజులు ముందు చేస్తే వాళ్ళకి ఏముంది, ఏం తినాలి, ఎలా చేయాలి, అక్కడ మనకి ఎనర్జీస్తో మీకు అక్కడ టాబ్లెట్ వేసుకోవద్దని నేను అనట్లేదు, కానీ తక్కువ తిన్నా ఇష్యూ రాదు. వాళ్ళలో ఒక ఫియర్ ఏంటంటే ఈ తినకపోతే ఏదో అయిపోతుంది, లేదంటే ఇలా మాకు ఇంతకుముందు జరిగింది అని ఉంటుంది తప్ప ఈ రోజు మనం హీల్ చేసుకోవడానికి వచ్చాము అనే దాని యొక్క వాళ్ళకి నమ్మకం తక్కువ ఉంటుంది ఆ టైంలో. నమ్మకము ఒకటి, రెండవది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వాళ్ళని కనుక ముందు మనం ప్రిపేర్ చేస్తే మనం అక్కడ జావా, మజ్జిగ ఇలాంటివి కూడా పెడతాం, వాటి మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. అప్పుడు మనము ఇచ్చే ఫుడ్ కూడా వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇది ఇందుకోసం ఇచ్చారు, నాకు హీలింగ్ ఫుడ్ ఇది, ఫుడ్ పెడతాం, పెట్టకుండా ఉన్నాం, కానీ క్వాంటిటీ తక్కువ తినాలి. అట్లీస్ట్ ఒక 30-40% కంటే రెగ్యులర్ తినేదానికంటే తినకూడదు. నెంబర్ 1, మనం 3 పూటలు తినాల్సిన అవసరం లేదు. ఆ ఫుడ్ వల్ల కూడా ఎనర్జీ అంతా డిప్లీట్ అయ్యి నెగిటివ్ ఆలోచనలు ఇదంతా మేజర్ ఫుడ్డే అకార్డింగ్ టు మీ. సో ఇవన్నీ మనం ముందే టీచ్ చేస్తాం, 4P చేపిస్తాం, కర్మలు రిలీజ్ చేస్తాం, చేయించుకోమంటాం, వాళ్ళే చేసుకుంటారు. బట్ మనం టూల్ ఇస్తాం, కర్మలకు టూల్ ఇస్తాము, ఏం చేయాలో అక్కడ సిస్టమేటిక్గా ఉండడానికి. ఇంకోటి అక్కడ ఏం సేవ చేయాలి, యూనివర్స్ సేవ అంటే ఏంటి, శరణాగతి అంటే ఏంటి, మనము దేవునికి భక్తిగా, అంటే ఇప్పుడు ఆంజనేయుడు ఎన్నో రకాలుగా లోబడి ఉండే, ఒక్క భక్తే కాదు, ఒక్క శరణాగతే కాదు, శరణాగతిలో అన్నీ వచ్చేస్తాయి, బట్ అయినా ఒక్కొక్కటి ఇండివిజువల్ కూడా మనం నేర్పించాల్సి. ఆయనకి ఉండడమే అత్యంత శక్తివంతుడు అయ్యుండి కూడా ధర్మానికి కట్టుబడి ధర్మానికి లొంగి ఉన్నాడు శ్రీరాముడి దగ్గర. ఇప్పుడు కూడా దాని ధర్మానికి సేవ చేసుకుంటూ ఉన్నాడు. శ్రీరాముడు చెప్పిన ప్రతి పని ధర్మంలోంచి వస్తుంది. అయినా ఆయన దాన్ని 100 కోణంలోంచి చూసి ఆయన చెప్పాడు దీని మీనింగ్ ఏంటి, నేను ఏ పద్ధతిలో చేస్తే అది ధర్మ మార్గంలో, ఎందుకంటే నేను రాముని కింద ఉన్నా, నేను తప్పు చేస్తే అది ఆయన మీదకి వస్తుంది. ఇప్పుడు నేను అన్నాను చూడండి, రిట్రీట్లో ఫుడ్ పెట్టకపోతే అది నా మీదకి వస్తుంది, ఆంజనేయుడు ఏది చేసినా అది రాముని మీదకి పోతుంది, ఆంజనేయుడి మీదకి రాదు. సో అందుకని ఆంజనేయుడు ప్రతి నిమిషం ప్రతి క్షణము, ఎప్పుడైతే అక్కడ సీత ఆయన కనబడలేదో, నేను వెళ్ళి లేదని చెప్తే లక్ష్మణుడు ఉంటాడా, లక్ష్మణుడు లేకపోతే రాముడు ఉంటాడు, రాముడు లేకపోతే రాజ్యం ఉండదు, ఈ లెవెల్గా ఆలోచిస్తాడు అతను. అందుకని సీతను చూసాక కూడా నేను ఎలా చెప్పాలి, ఎందుకంటే మీరు తిరిగి చెప్తే ఈ లోపల రాముడు పడిపోతాడేమో, టెన్షన్ ఎక్కువైంది, మన ఇప్పటి లాంగ్వేజ్ లో హార్ట్ అటాక్ వస్తుందేమో అని ఆయన ఏం చెప్తాడు, కనబడింది సీత అంటాడు, చూసి తిని అంటాడు, చూసి తిని సీత అంటాడు. ఎందుకంటాడు ఆ మాట, ఎందుకంటే అది రైట్ వే ఆఫ్ డెలివరీ. సో అలాగే మనము ప్రతి పని కూడా ఎవరేం చెప్పినా కూడా తప్పు అర్థం చేసుకొని తప్పు చేయకుండా ధర్మమా ఇది అని ఆలోచించి చెయ్యాలి. అక్కడ చెప్పే వాళ్ళు తప్పు చెప్పరు, కానీ మన లెవెల్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం, అది మనము టీచ్ చేస్తాం అనమాట. ఆయనలో ఉన్న గుణాలని మనం తీసుకుని ఎగ్జాంపుల్గా మనలో ఆ శక్తిని నింపుకుని, ఆ లైట్ని నింపుకుని ఆయన హెల్ప్ అడిగి మనము చేస్తాం. అట్లా మనం 30 రోజులు కనుక వాళ్ళని ఎనర్జైజ్ చేస్తే వాళ్ళలో ఉన్న అర్షద్వర్గాలు అంటే కోపము, జెలసీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఈవెన్ కొన్ని జన్మల నుంచి వచ్చే బ్లాక్స్ ఉంటాయి, లిఫ్ట్ అంటే భయం, ఫ్లైట్ అంటే భయం, నీళ్ళు అంటే భయం, నీళ్ళలోకి వెళ్ళలేరు, వెళ్తే ఊపిరి ఆగదు, అవన్నీ కూడా మనం దీంట్లో రిట్రీట్స్లో రిలీజ్ మాస్టర్స్ చేస్తున్నారు. లోపల కర్మ యొక్క బ్లాక్స్, అవన్నీ కర్మ యొక్క బ్లాక్స్ అంటే వాళ్ళకి అయిన అనుభవాల బ్లాక్స్ కూడా. ఇప్పుడు వాళ్ళు నీళ్ళలో పడి చనిపోయారు, లేకపోతే ఎవరినో నీళ్ళలోకి నూకారు, నూకుతేనే కదా నీళ్ళలో పడ్డారు, ఆ బ్లాక్ ఈ బ్లాక్ కలిపి అది బ్లాక్ లాగా తయారవుతుంది, ఆ కర్మ ఈ బ్లాక్. సో ఆ బ్లాక్లను కూడా మనం హెల్ప్ చేయొచ్చు, రిలీజ్ చేసుకోవడం మాస్టర్స్ చేస్తారు అక్కడికి వచ్చి. కాకపోతే మనము ఏం అడిగితే బ్లాక్స్, అర్షద్వర్గాలు, కర్మ కూడా రిలీజ్ చేస్తున్నారు అక్కడ. మొన్న మేము అమెరికాలో కొంచెం ట్రైన్ చేసి తీసుకెళ్ళాం వాళ్ళని. సో వాళ్ళు కర్మ కూడా రిలీజ్ చేయమంటే ఆవిడకి పాలది ఎలర్జీ ఉంది, పాల ఎలర్జీ అంటే ఆవులని కష్టపెట్టారని అర్థం కదా, ఆవుల కర్మ ఉన్నట్టు. ఇప్పుడు మాకు డ్రీమ్స్తో మాకు ఏ కర్మ చెప్పగలుగుతాం, అది మీకున్న దాన్ని బట్టి. స్కిన్ ఎలర్జీ అంటే ఇది అట్లా. ఆవిడ కర్మ రిలీజ్ చేయమని అడిగింది. జనరల్లీ మేము అక్కడ కర్మ రిలీజ్ చేయమని అడగం, కానీ ఈవిడ అడిగింది. అడిగితే కూడా తీసేస్తున్నారు, డ్రీమ్లో కూడా కర్మని తీసేయండి అని చూపించి తీసేయండి అంటే తీసేస్తున్నారు. సో ఆవిడకి ఏం చేశారంటే ఆవు వచ్చి ఆమె కిందికి అంటే మామూలు నార్మల్గానే ఇట్లా పడుకుంది మనం చెప్పినట్టుగానే, కానీ ఆ విజన్లో ఆమె ఫేస్ డౌన్ పడుకుంది కిందికి. పడుకుంటే ఆవు వచ్చి తల నుంచి కింది వరకు పిచ్చిగా దొక్కింది.
ఆమె షీ ఫెల్ట్ ద పెయిన్. నిజంగా ఆవు దొక్కితే ఎలా ఫీల్ అయింది. అది 3 AM సాటర్డే మెడిటేషన్. ఆవిడకి అది అయిపోయాక ఆఫ్టర్నూన్ ఒక అమ్మాయి వచ్చి మజ్జిగ ఇచ్చింది, వాలంటీర్ వచ్చి. ఆవిడకి పడదు, కానీ మనం ఏమంటాం, మాస్టర్స్ వస్తే మీరు ఇవ్వాలి, తాగాలి, డ్రీమ్లో ఏదైనా ఇస్తే తాగాలంటాం కదా. ఆవిడకి అది గుర్తొచ్చి ఎందుకో అట్లా ఆ మెడిటేషన్ మత్తులు అంటే ఇంకా కంప్లీట్ బయటికి రాలేము, మర్చిపోయింది నాకు అది ఉందని, తాగేసింది. తాగాకేమీ అవ్వలేదు ఆమెకి. ఓహో ఏంటి మాస్టర్లు, ఓహో నాకు ఆవు దొక్కింది, ఇది తీసారా, సడన్గా గుర్తు తెచ్చుకోవడం మొదలుపెట్టింది. నాకు వచ్చి అడిగితే అది రిలీజ్ అయిపోయిందమ్మా, మీరు ఇంకా మిల్క్ తాగొచ్చు, టీ తాగొచ్చు, అన్ని చేయొచ్చు. 20 ఏళ్ళ నుంచి ఆమె దానికి దూరం ఉంది. ఇంకెళ్ళి అప్పుడు మళ్ళీ టీ తాగింది, ఏం కాలే. మొన్న టెస్టిమోనియల్ ఇచ్చింది. ఆమెకి హస్బెండ్ అంటే భయం ఉంది, అది పోయింది. హస్బెండ్ ప్రేమతత్వంగా మారిపోయారు. కొడుకు అంటే అటాచ్మెంట్ ఉంది. కొడుకు కొంచెం ఇరిటేటెడ్ ఉండేనంట. ఇంటికి వెళ్ళాక ఆమెకి ఇంట్లో ఎర్త్బోర్న్ సోల్స్ నేను రిలీజ్ అయింది. రియలైజ్ అయ్యి 2 కనిపించాయంట ఆమె డ్రీమ్లో వెళ్ళాక. ఆ రెండింటిని రిలీజ్ చేసుకుంది. సన్ నార్మల్ అయిపోయాడు, అద్భుతమైన ప్రేమతత్వంతో అయిపోయాడు. ఇంకా ఆమెకి ఇది పోయింది. ఇంకొకటి ఆమెకి మయోసైటిస్ టైపు, మజిల్స్ లేవగానే పనిచేయవంట, నడవరాదు, అంటే ప్రాపర్గా ఏజ్ చేయరాదు. 45 minutes ఎక్సర్సైజ్ చేస్తేనే ఒక పద్ధతి ప్రకారం ఆవిడ ఏ పని అయినా చేసుకోవాలి. అది నార్మల్ అయిపోయింది. అసలు శరీరం శక్తివంతం అయిపోయింది, అది పోయింది. అనేది ఏంటంటే మీకు ప్రాపర్గా అడిగి చేయించుకుంటే అన్నీ చేస్తున్నారు. మరి హస్బెండ్ మారడం ఏంటి, ఈవిడ వస్తాయి, కొడుకు మారడం ఏంటి, ఈవిడ వస్తాయి. అవన్నీ ఈవిడ కర్మలు కాకపోతే. సో మన కర్మల వల్ల మన హస్బెండ్ అలా ప్రవర్తిస్తారు అన్నది కూడా మనం గుర్తించాలి. ఎంతసేపు వచ్చి నాకు కంప్లైంట్లు కొడుకుల మీద, హస్బెండ్ల మీద చెప్తారు. అంటే బాధ ఎవరికి ఉంది? ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారంటే మీకే ఉంది బాధ. ఆయన డ్రగ్స్ తీసుకుంటే అంటే ఆయన ఆనందంలో ఉన్నాడు, డ్రగ్ ఆనందంలో. హస్బెండ్ పట్టించుకోవట్లేదు, ఆయనకి లేదు కర్మ. నువ్వు ఒక్కదానివి పొద్దున్న లేస్తే నాకే అన్నీ అంటే నీకే ఉంది కర్మ, నువ్వు తీసేసుకుంటే పోతుంది. ఆవిడకి ఆ డ్రీమ్ వచ్చింది కదా, అమ్మాయిని బంధించాడు. ఇక్కడ ఏంటి, కొడుకు బంధించి ఉన్నాడు. అక్కడ బంధింపబడితే బంధించింది, ఇక్కడ సేమ్ కర్మ వచ్చింది అనమాట. అంటే ఇక్కడ 20% వస్తుంది కాబట్టి ఈమె బంధింపబడకుండా కొడుకు ఉంటే ఈమె బాధపడుతుంది. మనకు 100% వస్తే ఈమెను బంధించి అక్కడ చేసినవి మనకు వచ్చేవి. సో ఈమె నాకు అసలు నరక యాతన ఉంది ఇంట్లో అంది. మరి నువ్వు పెట్టింది వాళ్ళ 3 అమ్మాయిలు 4 అమ్మాయిలు అంటే ఇంకెంతమంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసామో ఏం చేసామో, నీకు వచ్చింది ఏంటమ్మా? అదో అంటే మనకు వచ్చింది నథింగ్ కదా. అందుకని మనకు డ్రీమ్ చూడడం ఇంపార్టెంట్. ఎందుకంటే డ్రీమ్ చూసాక నాకు ఇది వచ్చింది నథింగ్, నెంబర్ 1 నాకు వచ్చింది అసలు ఏమీ తక్కువ, నేను చేసింది ఎక్కువ అని మనం చేసిన దాని మీద తలుచుకుని బాధపడితే ఆటోమేటిక్గా మన కర్మ రిలీజ్ అయిపోతుంది. అది కూడా 4Pతో ఉల్టా చేయాలి దాన్ని. మనం అక్కడికి వెళ్ళి రక్షించినట్టు, దాన్ని ఆపినట్టు, ఆ కిడ్నాపింగ్ని ఆపినట్టు మనం ఫీల్ అయితే ఆటోమేటిక్గా మీకు అంటే పోతుంది కర్మ అన్నది. అది మనము చూసాం మన ఐస్తో, 100,000 1000 ఇప్పటికీ మనం చేసింది. అంటే మేము వీళ్ళ శరీరాల్లోకి వచ్చి మాకు తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో హాయిగా మేము తీర్చుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటే నువ్వెవరు మమ్మల్ని బయటికి పంపించడానికని ఆ స్పిరిట్స్ కి కోపం వచ్చి మీ మీద అటాక్ చేయడం, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చేయండి. అది చాలా పెద్ద సబ్జెక్టు. వెరీ గుడ్ క్వశ్చన్ మీరు అడిగింది. అవి మనల్ని ఎందుకు చేయట్లేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటిని హాని చేయట్లేదు, వాటికి రియలైజ్ చేస్తున్నాం. నీకు బాడీ లేదు, నువ్వు ఆ టేస్ట్ ఫీల్ అవ్వట్లేదు, ఫుడ్, ఆ శరీరము నీది కాదు, ఇందులో నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావు తప్ప ఇదేది నువ్వు ఫీల్ అవ్వట్లేదు. నువ్వు అదే నీ ఆత్మతనానికి వెళ్తే మళ్ళీ శరీరంతో కొత్త జీవనం సాధించవచ్చు. ఇంకోటి, నువ్వు ఆత్మగా ఎదగట్లేదు. ఇంకోటి, నువ్వు అట్లా ఉండడం వల్ల నువ్వు ఇంకా ఇంకా నెగిటివ్ అయ్యి నీ ఫ్యామిలీకి కూడా నెగిటివ్ అవుతుంది. నువ్వు ఆత్మతలంలోంచి నీ ఫ్యామిలీకి హెల్ప్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం దానికి నేర్పిస్తాం. దాన్ని ట్రైన్ చేయడమే, మనుషుల్ని ట్రైన్ చేయడమే దాన్ని. యాక్చువల్లీ వాటిని ట్రైన్ చేయడం ఈజియర్ ఉంది. అవి విని వెంటనే బయటకు వచ్చేసి మనము మాస్టర్స్ని పిలిచి పంపించే ఉంటుంది కదా, అవి శాంతమైపోయి కూర్చొని ఆ బ్రీత్ మీద ఫోకస్ చేసి వాళ్ళు శక్తి పెంచుకుని వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది సువర్ణ అవకాశం. అది కూడా చెప్తాం మనం, మళ్ళీ నీకు ఈ ఛాన్స్ రాదు, ఇక్కడనే స్టక్ అయిపోతావు భూమి మీద, నువ్వు ఆత్మగా పెరగవు, మళ్ళీ జన్మ తీసుకోలేవు. నీ ఫ్యామిలీలో మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకో. కొంతమంది మళ్ళీ పెళ్లి చేసుకో అంటే అప్పుడు పోతాయి అవి, నీకు మంచి వైఫ్ వస్తుంది అంటే అప్పుడు పోతాయి. సో అట్లా ఒక్కొక్కరికి ఎవరి కోరికల్ని చనిపోయేటప్పుడు ఏమేమి కోరికలున్నాయో, ఏ టైంలో చనిపోయారో,
పెళ్లి కాని యువకులు చనిపోయారు అనుకోండి, నీకు వాళ్ళకి మంచి భార్య దొరుకుతుందంటే అది వెళ్ళిపోతాయి పై. ఉమ్, సో అట్లా వాటి కోరికల్ని బట్టి కొన్ని ఫుడ్ కోసం వస్తాయి ఉమ్, మనలోకి వచ్చి, మన లోపల నుంచి తిను 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 అంటే మనం తిని బరువు ఎక్కుతాం. మధ్యరాత్రి కూడా లేసి తింటారు వాళ్ళు. సో అది లోపల ఉన్నట్టు వాళ్ళకి అట్లా మేము గుర్తుపట్టగలుగుతాం. సో వాళ్ళకి మనం నచ్చజెప్పి ప్రేమగా చెప్పి కూర్చోబెట్టి, ఇప్పుడు కొందరేమో ఒక జన్మలో హత్య చేస్తే వాళ్ళు అలా అయ్యారనుకోండి, ఇప్పుడు మనకు ఆ కర్మ వస్తే మన దగ్గరకు వచ్చి మన పిల్లల లోపలికి వెళ్ళి సతాయిస్తారు కదా, అవి పిచ్చ కోపం మీద ఉంటాయి. వాటిని మనం సారీ చెప్పొద్దు. సారీ చెప్తే అవి క్షమించాక ఇంకేస్తాయి మనం. మేము మొదట్లో అసలు చెప్పేవాళ్ళం. ఇదంతా ట్రయల్ అండ్ ఎర్రర్లో నేర్చుకున్న, ఇప్పుడు మనం నేర్చుకున్న సబ్జెక్ట్. డ్రీమ్లో చూపించారు మాకు కొంచెం అనుభవంగా, ఇది నడవట్లేదు ఏంటి, ఇది ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి డ్రీమ్లో అడిగితే వాళ్ళు చెప్పారు ఇట్లా చేయండి సిస్టమ్. అట్లా మేము సిస్టమ్ని కొద్ది ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ సిస్టమ్ వచ్చేసింది. పర్ఫెక్ట్ సిస్టమ్ వచ్చాకనే మనం రిట్రీట్ స్టార్ట్ చేసాం. అప్పటి వరకు చేయలేదు, జూమ్లోనే చేస్తూ పర్సనల్గా హెల్ప్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అంటే, కొడుకు లోపల ఉంటే కొడుకు పక్కన వెళ్ళి మన మనసులో అనుకోవాలి, నువ్వు బయటకు వచ్చేసి మేము తప్పు చేసాం, నేను ఒప్పుకుంటున్నాను నేను తప్పు చేశానని, కానీ మమ్మల్ని యూనివర్స్ శిక్షిస్తుంది. ఆమె కాదు కదా శిక్షించేది, ఒక దయ్యం వచ్చి శిక్షించదు కదా, మన కర్మ. సో ఇది నీ డ్యూటీ కాదు తల్లి, నువ్వు మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ నీ అభివృద్ధికి నువ్వు పాటుపడు, నీ అభివృద్ధి నువ్వు వెళ్ళిపో, నీ ఆత్మతలాన్ని నువ్వు వెళ్తే అక్కడి నుంచి నువ్వు ఏమైనా చేసుకోవచ్చు అని మళ్ళీ ఒకటి చెప్తావు. ఏమైనా చేసుకోవచ్చు అంటాం, మనకు తెలియదు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, వీళ్ళు ఎలా ఆలోచిస్తే మనకు తెలియదు. ఓ అక్కడికి వెళ్ళి వేసేయచ్చు విన్ని అనుకుంటాయా, లేకపోతే అక్కడికి వెళ్తే నేను మాస్టర్స్ హెల్ప్ తీసుకోవచ్చా, మాస్టర్స్ హెల్ప్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయొచ్చు ఇన్ని రోజులు వాళ్ళకైనా నష్టం, ఎందుకంటే అది కర్మ కాదు వాళ్ళకి. సో అట్లా కొన్ని చేంజెస్ చేయొచ్చు వాళ్ళు. కానీ మీ మీద వాళ్ళకి ఎలాంటి పగా ద్వేషాలు ఏముండవు ఆ సోల్స్కి. ఇంకొకరికి ఏం విజన్ వచ్చిందంటే, ఇది దీనికి రిలేటెడ్. ఎప్పుడైతే ఫస్ట్ ఆవిడ విజన్లో ఒక అంటే దయ్యంలా ఇట్లా అంత జుట్టు వికారంగా ఉంది, ఎప్పుడైతే ఇవి కన్విన్స్ చేసిందో నువ్వు వెళ్ళాలి అని, ఇప్పుడు చెప్పినాయి అని చెప్పి, అది ఒక్కసారి నేను ఇంకా నా ఆత్మతనానికి వెళ్ళిపోతాను కూర్చుందో, ఆవిడ మొత్తం రూపం మారిపోయిందంట. అంటే ఒక డివైన్ సోల్ లాగా అయిపోయింది. ఒక మంచి పట్టులంగా వేసుకుని బొట్టు పెట్టుకుని అద్భుతంగా జడేసుకుని. అందుకే చూడండి జుట్టు వదులుకోవద్దు అంటారు కదా, ఒక క్లిప్ అన్న పెట్టుకో అంటారు. ఎందుకంటే మాకు కనిపించే అన్ని ఇమేజెస్ జుట్టు వదులుకొని ఇట్లా ఉన్నవి దయ్యం అన్నట్టుగా చూపిస్తున్నారు. సో అందుకని ఆ ఎనర్జీ మనకి వద్దు అంటే కనీసం కొంచెమన్నా నువ్వు కట్టుకోవాలి, నెగటివ్ ఎనర్జీ. సో ఇక్కడ మనకి ఏం చూస్తుంది, మళ్ళీ డివైన్గా ఉన్నట్టు చూపిస్తున్నారు. అంటే ఒక్కసారి ఎస్ అంటే వాళ్ళు డివైన్గా మారిపోయి పైకి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి మీరు ఒక్క సోల్ని పంపించగలిగితే ఆ స్పిరిట్ ఇక్కడ స్టక్ అయ్యే బదులు మీరు దానికి జన్మనిచ్చారు కదా, జన్మనివ్వడం కూడా కాదు, వాటికి ఆత్మ ఎదగడానికి అవకాశం ఇచ్చాం కదా, మరి మీకు ఎంత పుణ్యం వస్తుంది ఒక్క సోల్ని పంపితే. అట్లా మనము వేటు మోక్ష వాళ్ళు 100 కొద్ది పంపిస్తున్నారు కూర్చొని రోజు చేస్తూ. సో మనకి మన వేటు మోక్ష ఫౌండేషన్కి చేసే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తే వేటు మోక్షకు వచ్చినట్టు, మీరు పుణ్యం చేస్తే కూడా 20% వేటు మోక్షకు వస్తుంది కదా. సో మరి ఎందుకు 6 నెలల్లో మనం ఇంత ఎదిగాం? మొన్నటి దాంట్లో 3000 మంది 5000 మంది వచ్చారు. కొంతమంది స్వామివారు వెళ్ళిపోయాక తినకుండా మాకు వర్క్ ఉందని వెళ్ళిపోయారు, కొంతమంది ఓన్లీ మెడిటేషన్కి తిని వచ్చారు. సో ఫుడ్ కౌంట్తో మనం పని లేకపోతే మొత్తం ఓవరాల్ 5000 వచ్చి ఉంటారు ఆ రోజు. స్వామివారు వచ్చినప్పుడు హీలింగ్ది అంతా నెంబర్ ఆఫ్ పీపుల్ని కౌంట్ చేస్తే. మరి ఇంత షార్ట్ పీరియడ్లో ఇంతమంది ఇలా వచ్చారు. ఎందుకంటే మనకి యూనివర్స్ మనకి సహాయం చేస్తుంది. ఎందుకంటే మనకు భూమి, ఇప్పుడు నేను ఎట్లా శూర్పణఖ ల్యాండ్ అన్నానో, ఎప్పుడైతే ఈ సోల్స్ భూమి మీద ఉంటే భూమి నెగిటివ్ అవుతుంది, ఆ నెగిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది. సో మనలో ఆలోచనలు తేడా అవుతాయి. అది ఆ పర్సన్ తప్పు కాదు, భూమి ఎనర్జీ వల్ల. భూమి తప్పు కాదు, స్పిరిట్స్ తప్పు కాదు. కోవిడ్ వల్ల సడన్ డెత్ వల్ల వాళ్ళకి నాలెడ్జ్, మరణాంతర జీవితం మీద ఎవరూ టీచ్ చేయరు కదా. చచ్చిపోవడం గురించి మాట్లాడతావేంటి అంటారు కదా, అందుకని అది అలా దాగి ఉంది. ఇప్పుడు గురువులు కూడా ఎంతసేపు భగవంతుని భక్తి, భగవంతునితో విశ్వాసం ఉంటే ఆ లైట్ వస్తే వెళ్ళిపోతాం. ఈ సగం భయాలు ఉంటే ఈ పనులు అవుతాయి. ఎన్ని పూజలు చేసినా ఏమైనా లాభం ఉందా లేదా అనుకుంటూ చేస్తా ఉంటే ప్రతిరోజు వాళ్ళకి వచ్చేది నాకు ఇది ఇవ్వు అని పూజ చేస్తే దానికి అది భక్తి అన్నారు కదా, బ్రైబ్ అంటారు. నేను కొబ్బరికాయలు 100 కొడతా, నాకు ఈ కోరిక చేయు అంటారు. ఇవైతే అసలు నాకు చాలా నవ్వు వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? రిష్వతే కదా, టేబుల్ కింద డబ్బులు ఇచ్చినట్టే కదా భగవంతుడు. బిజినెస్. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి?
అంతే కదా. నేను పొర్లు దండాలు పెడతాం అందా, నువ్వు ఒక ఇది చెయ్యు. దేవుడికి ఎందుకు నీ పొర్లు దండ, అవసరమా? ఉపవాసం ఎందుకు దేవుడికి నీ ఉపవాసం? అయితే నీ హెల్త్ కాన్షియస్లో నీ ఆరోగ్యం కోసం ఇలాంటివి ఏమన్నా చెయ్యి కావాలంటే నీ కోసం నువ్వు చేసుకో, కానీ భగవంతుని పేరు మీద నువ్వు నాకు ఏదో వస్తుంది, వాళ్ళు నేను ఉపవాసము, లక్ష్మీదేవి ఉంది, నాకు లక్ష్మీదేవి వచ్చి కుప్పలు కురుస్తుంది, నేను ఇవాళ ఉపవాసం ఉండి ఆవిడకి పూజ చేస్తే, ఇలాంటి ఇంటెన్షన్స్తో చేస్తే దాన్ని భక్తి అనరు, దాని రిజల్ట్ ఉండదు. ఇంకోటి, ఎప్పుడైనా మనం ఒక మంత్రం చదివినప్పుడు మంత్రం మీనింగ్ లేకుండా 100 పుస్తకాలు చదువుతారు 3 గంటలు కూర్చొని. అటు పిల్లల్ని పట్టించుకోము, ఇటు హస్బెండ్ని పట్టించుకోము. ఇది మన కనీస కర్తవ్యం, ఫస్ట్ కర్తవ్యం అది. నువ్వు వంటలో కూడా మెడిటేట్ చేయొచ్చు, దైవం కోసం ఫుడ్ చేయి, అదే పూజ. దైవం ఆ ఉప్మా హస్బెండ్ ఇంట్లో వాళ్ళ కోసం చేస్తాం, ఫస్ట్ అందులో కృష్ణుని ఊహించుకొని, తండ్రి నీ కోసం చేస్తున్నాను. మీ అబ్బాయికి పెట్టేప్పుడు కృష్ణుని ఊహించుకోండి, హస్బెండ్ని పెట్టేప్పుడు ఆ దైవత్వాన్ని పరమాత్మను ఊహించుకోండి. ఆయన మాట్లాడితే అబ్బా నాకు పరమాత్మ ఈ వర్డ్స్ ఇచ్చిండు అనుకోండి, ఎంత అద్భుతం ఉంటుంది లైఫ్. నిజంగానే అలా డివైన్ వర్డ్స్ అయిపోతాయి వాళ్ళలోంచి. సో ఈ సింపుల్ లివింగ్, చాలా 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 లివింగ్ అన్నది, సంతోషంగా లివింగ్ అన్నది చాలా సింపుల్ పట్టుకుంటే. ఇంతకుముందు అన్నారు మీరు లక్ష్మీదేవి వచ్చేస్తుందా అని. అలా మీ వేటు మోక్షాల్లో మనీ మేనిఫెస్టేషన్ కోసము, ఈ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మేనిఫెస్టేషన్ కోసం ఏమైనా చేస్తున్నారా సంకల్పాలు? తప్పకుండా ఉంది. అయితే మనకు కర్మ ఉందనుకోండి, నేను మేనిఫెస్ట్ 41 రోజులు చేశాను. ఇప్పుడు చాలా వాటిలలో మేనిఫెస్టేషన్ అన్న వర్డ్కి లక్షల వ్యూస్. ఆ మేనిఫెస్టేషన్ చేసినప్పుడు వస్తుంది డబ్బు, కర్మ ఉన్నా వస్తుంది. ఇప్పుడు మన హీలింగ్ కూడా కర్మ ఉన్నా హీల్ అవుతుంది, కానీ మళ్ళీ ఇంకొక వేరే దగ్గర జబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంది, కర్మ ఉంది కాబట్టి. మళ్ళీ వాడు రిట్రీట్కి ఆ ఉత్తా జబ్బు కోసమే రావాలి. అలా కాకుండా మనీ అంతే, మనీ కర్మ ఉంది. ఎవరిదో డబ్బు గుంజుకున్నా ఒకప్పుడు నేను, మనీ కర్మ ఉంటే మనని తెలియకుండా మన నోడు దొంగ అంటాడు, ఎన్నో రకాలుగా మనకు అటాక్ అవుతుంది, రైట్? సో అలా అయినప్పుడు మనకి మన కర్మ తీసుకోకుండా, కర్మ గురించి పట్టించుకోకుండా కూర్చొని నేను మేనిఫెస్ట్ చేశాను, మెడిటేషన్ చేశాను. చేస్తే ఏమవుతుంది, డబ్బు వస్తుంది. మీకు 1 కోటి వచ్చింది అనుకోండి, ఆ కోటిని తీసుకెళ్ళి ఏ ల్యాండ్ కొందామని పెడతాం, అటే పోతుంది. ఎందుకంటే ఇక్కడ కర్మ ఉంది. కర్మ మన బుద్ధిని నాశనం చేస్తుంది. బుద్ధి ఏమైంది, బుద్ధి వెళ్ళి ఆ ల్యాండ్ కొన్నది. అది మనకు ఆల్రెడీ తెలిసి కూడా ఉంటుంది, ఆయన నమ్మొద్దు, ఆల్రెడీ లాస్ చేసిండు, ఆల్రెడీ ఉందని. మనకేంటో ఆశ, ఇది బెటర్ ఉంది, ఇది పోతుందేమో, ఇందులో ఎంతో డబ్బు వస్తుందేమో, బుద్ధిని నాశనం చేసింది కదా, వెళ్ళి కొంటాడు, అది పోతుంది. మళ్ళీ కూర్చొని వీడు మేనిఫెస్టేషన్ అంటాడు, మళ్ళీ రిట్రీట్ అంటాడు. ఫస్ట్ బేసిక్ కర్మ పోగొట్టుకుంటే ఆ కోటి వీడు అనుభవించగలడు. అనుభవించడం వేరు, బ్యాంకులో డబ్బు ఉండడం వేరు. కొంతమంది కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు, ఈయన 1000 కోట్ల అధికారం చెప్తారు వచ్చి మనకి. మరి ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నిద్ర పట్టదు, 2 గంటల కంటే ఎంతసేపు పడుకుంటాడు అన్నది ఇంపార్టెంట్ కాదు, ప్రశాంతంగా గంట పడినా చాలు మనకి. ఆ ప్రశాంతతతో పంటున్నాడా, లేకపోతే వాడు డే అంతా తిరుగుతూ ఇది అది ఇంకేం తీసుకుందాం, ఎవరినేం చేద్దాం అంటూ అశాంతితో ఉన్నాడా? అశాంతమైన లైఫ్ ఎన్ని కోట్లు ఉంటే ఏం చేసుకుంటారు, ఉన్నా లేకున్నా అదే అశాంతమైన లైఫే. సో శాంతితో వాడు అన్నీ ఉన్నాయనే జీవించుకునే లైఫ్ మన వేటు మోక్ష చూపిస్తుంది. శాంతి, సంతోషము అన్నీ ఉన్న జీవితం. మన చక్రాస్ యాక్టివేట్ ఉంటే అన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం యూనివర్స్ బ్లెస్ చేస్తుంది, మీకు ఆటోమేటిక్గా మనీ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ల్యాండ్ కూడా కొనాల్సిన అవసరం లేదు, ఎక్కడి నుంచి వస్తుంది. సో అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇంకోటి, మీరు యూనివర్స్కి సహాయం అంటే మీ ముందు ఏది ఉంటే అది చేయండి అని చెప్తాను నేను. అక్కడికి వెళ్ళి ఆ జ్ఞానం ఎక్కడికో వెళ్ళి ఆ రిట్రీట్లో చేయాలి, అక్కడ వారైతుంటే నేను వెళ్ళి అక్కడ సేవ చేయబుద్ధి అవుతుంది అంటారు. అమ్మని అక్కడ కాదమ్మా తల్లి, నీ ముందు ఏది ఉందో అది చేయి. నీ కొడుకుకి నువ్వు మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు, ఆ కొడుకు ఆకలితో ఏడుస్తుంటే పూజ ఇంపార్టెంట్ కాదు, అదే కృష్ణుడు ఏడుస్తున్నాడు అనుకోని నువ్వు ఆయనకు ఇవ్వు చాలు, అదే పూజ. నేనైతే అదే చెప్తాను, నువ్వు చేసే కర్మనే. ఎందుకంటే మనకి మోక్షంలో నన్ను పొందాలంటే భక్తి, కర్మయోగం కూడా చెప్పాడు. కర్మయోగం అంటే ఏంటి, ఇది మా ఆయన అదే చెప్తాను. నేను మెడిటేషన్ చేయను కానీ నా వర్క్ని మెడిటేషన్ లాగా చేస్తాను అని చెప్తారు. అందుకే నేను డిప్లీట్ అవ్వను, నేను టైర్డ్ అవ్వను, నేను ఇంటికి కూడా చాలా ఫ్రెష్గా వస్తానని చెప్తాను.
మీనింగ్ ఏంటది? వాళ్ళని అసలు వాళ్ళ పేషెంట్ని కూడా లేట్ అవుతారు అనుకోండి, అంటే ఒక్కొక్క పేషెంట్ తీసుకెళ్ళినప్పుడు 10 నిమిషాలు వాళ్ళకి కూర్చోవాలి కదా, ఆ పర్టికులర్గా వచ్చి ఆ పేషెంట్కి నువ్వు 10 నిమిషాలు ధ్యానం చెయ్యు, ఇలా కూర్చుని శ్వాసని లేకపోతే గుండె చప్పుడు విను. మా ఆయన హార్ట్ డాక్టర్, ఆ గుండె చప్పుడుని విను, గుండె చప్పుడు వినకపోతే చేతి ఇక్కడ పెట్టుకొని విను అని అది చెప్పి పేషెంట్ తీసుకెళ్తారు. ఇక్కడ ఈమె ధ్యానం చేస్తుంది, ఆయన వర్క్ కూడా ధ్యానం చేసినట్టుగా చేస్తారట. నేను ఇప్పుడు వంట చేసినట్టుగా, అంటే మన పనే దైవము, అదే ధ్యానం. అదే ధ్యానం. ఫోకస్డ్గా చేస్తే అంటే వాళ్ళు చెప్పింది విని పర్టికులర్గా. ఇంకొకటి, ఒక వైద్యునికి మంచి కర్మలు రావచ్చు, ఒక వైద్యునికి చెడు రావచ్చు. అది ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మా హస్బెండే ఉన్నారు, ఆయన ధ్యానం లాగా ఎలా చేస్తున్నారు అంటే, వచ్చిన వారికి వీళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏం చేస్తే తగ్గుతుంది, ఏం చేస్తే ఈయన హ్యాపీగా ఇంటికి వెళ్తాడు, ఏం చేస్తే ఇంట్లో హ్యాపీగా ఉంటాడు, ఆ ఫోకసే ఉంటుంది. కానీ నేను ఏ టెస్ట్లు ఇస్తే నాకు ఎంత డబ్బులు వస్తాయన్న ఫోకస్ ఉండదు. ఇంకో డాక్టర్ ఉంటాడు, అమ్మ పిట్ట దొరికింది, వీడికి ఈ టెస్ట్లు ఇస్తే నాకు 3 లక్షలు వస్తాయి. ఇప్పుడు మా ఆయన సేమ్ టెస్ట్లు ఇవ్వచ్చు, సేమ్ టెస్ట్లు అక్కడ అవసరం యాక్చువల్లీ. ఆ 3 టెస్ట్లే వీరు ఇవ్వచ్చు, ఈ 3 టెస్ట్లే ఈ కృష్ణ అనే అతను ఇవ్వచ్చు, రైట్? కానీ ఇతను పూర్తి డబ్బు విషయంగా ఇస్తున్నాడు, నాకు 3 లక్షలు, ఈయనకు 3 లక్షలు రావచ్చు. కానీ ఇక్కడ ఆలోచన దృష్టి ఎదుటి వాళ్ళ మంచి పైన ఉంది, ఈయన దృష్టి డబ్బు పైన ఉంది. సో ఇతను ఎలా చనిపోతాడు? ఈ జన్మలోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు ఆయన నైట్, ఈ డాక్టర్. ఎందుకు? ఇక్కడ హార్ట్ పేషెంట్ల మీద కర్మాను చేస్తున్నాడు. నేను ఇట్లాంటి చాలా నాకు, అంటే మన చుట్టుపక్కల వాళ్ళు, మన సిటీలో మనకు తెలిసిన డాక్టర్లు తెలుస్తుంది కదా, హార్ట్ అటాక్ వచ్చి పోయాడు, 45 ఏళ్ళు ఉంటాయి, అర్థమైపోతుంది నాకు అక్కడ ఎందుకోసం పోయాడని. ఒకసారి ఇట్లాగే ఏదో విన్నాను నేను, మన దగ్గర ఈ అంబులెన్స్లు వెళ్తాయి కదా, దాంట్లో ఆక్సిజన్ ఉంటుంది కదా, అది గవర్నమెంట్ ఒక మినిస్టర్ చేతిలో ఉంటుంది కదా, అవన్నీ ఆక్సిజన్ పెట్టడానికి ఎవరి చేతిలో ఉంటుంది. సో ఆ ఆక్సిజన్లు మీకు 1000 పెట్టాల్సి వస్తుంది, 1000 బదులు 100 పెట్టి మిగతా పైసలు నొక్కేసాడు అనుకోండి. అయితే ఇతనికి నిజంగా వచ్చింది అది అవసరం, వస్తే ఏ అంబులెన్స్ అయితే వచ్చిందో అందులో అది లేదు, లేక చనిపోయాడు ఇతను. కర్మ ఇక్కడే కొట్టింది కదా, ఎక్కడో ఎందుకు. కానీ వాడు కర్మ చేసేటప్పుడు ఆలోచించాడు, అదే కనుక ఆయన మనసావాచన కర్మను చేస్తే ఆయన లైఫ్ ఎక్స్టెండ్ చేయబడుతుంది, ఎందుకు చనిపోతాడు అప్పుడు అట్లా. సో ఇవన్నీ కూడా లాంగర్, అంటే మనము ధర్మ కోణంగా వెళ్తే నాకు అర్థమైంది. నేను ఒకప్పుడు ఇంత 100% లేను, అయితే ఎప్పుడైతే నేను మారుతూ వచ్చానో, నాలో మార్పు, ఇంట్లో మార్పు, పిల్లల్లో మార్పు, హస్బెండ్లో మార్పు, ఫైనాన్షియల్గా మార్పు ఎప్పుడైనా ఉంది. కానీ నాకు ఉందని తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు ఉన్న వాళ్ళు ఎంతో మంది లేనట్టుగా జీవిస్తారు, మరి ఎందుకు ఇంకా దాని వెనుక పరిగెత్తున్నారు? ఒకప్పుడు నా స్థితి అదే, నాకు ఉందని తెలియదు. నెంబర్ 1, నాకు అద్భుతమైన హస్బెండ్ ఉన్నాడని తెలియదు, అంత మంచి పిల్లలు ఉన్నారని తెలియదు, ఏదో కావాలని ముందుకెళ్తున్నా. నా అడుగులు ఎంత ముందుకెళ్తున్నానో నేను వెనక్కి వెళ్తున్నాను నా లైఫ్లో. అప్పుడు నాకు తెలియదు. ఎప్పుడైతే ఆధ్యాత్మికంలోకి వెళ్ళానో, అవన్నీ చూడడం మొదలుపెట్టానో, నా పర్సెప్షన్, అంటే నా లైఫ్ జీవితాన్ని మెల్లిమెల్లిగా మార్చుకున్నా. ఎప్పుడైతే మార్చుకున్నానో, ఎప్పుడైతే నేను కంప్లీట్ ధర్మ మార్గంలోకి వెళ్ళానో, అప్పుడు నాకు ఈ పేరు వేటుమోక్ష వచ్చింది. ఇదంతా జస్ట్ 6 months 8 months కిందే వేటుమోక్ష వచ్చింది. వేటుమోక్ష కూడా నాకు అయోధ్యలో వచ్చింది, అది కూడా హారతిలో నాకు ఆ పేరు వచ్చి, రాముడు నిన్ను పట్టుకున్న వాళ్ళకి మోక్షం ఇస్తా అన్నాడు. క్లారిటీగా ఒక 6 different సౌండ్స్లో, అందులో శివునికి డప్పులతో చేస్తే, విష్ణువుకి గంటలు ఇట్లా కొట్టేవి, ఇట్లా అనేవి ఆ సౌండ్స్లో ఉంటాయి. అట్లా 6 రకాల సౌండ్స్తో పెద్ద హారతి ఉంటుంది కదా అయోధ్యలో. ఆ హారతి ఆ డోర్లన్నీ క్లోజ్ చేస్తారు, ఎవరైతే లోపలికి వస్తారో డోర్లు క్లోజ్ చేస్తారు. మాకు ఆ రోజు హనుమంతుంది కూడా పట్టాభిషేకం చేసిన రోజు, హనుమంతుడు ఎక్కడైతే పట్టాభిషేకం చేశారో అక్కడ మాకు వెళ్ళి, మాకు తెలియదు ఆ రోజు నేను దర్శనం అక్కడ అయింది. ఎవరినైతే పట్టాభిషేకం రోజు దర్శించుకుంటారో, ఇప్పుడు రాముని పట్టాభిషేకం అప్పుడు దర్శించుకుంటే మనం హైయెస్ట్ గ్రోత్, మన బిజినెస్ అంటే మనం చేసే పనిలో వెళ్తాం. హనుమంతుని పట్టాభిషేకం రోజు వెళ్ళా, తెలియదు నాకు అది కూడా సూర్య అస్తమం టైంలో, అంటే సూర్యుడు నా ఫేస్ పైన పడుతుంది. నేను హనుమంతుని చూసేటప్పుడు, ఏ సూర్యుడు? అస్తమించే
ఆరెంజ్, నేను అందరినీ సన్ గేజింగ్ చేయమంటా కదా, అంటే గురువు, ఆయన గురువు నా మీద పడ్డప్పుడు నేను హనుమంతుని చూసాను. అది మనకు కాన్షియస్లో ఉంటే అర్థమవుతుంది, అరే ఈ టైంకి నన్ను తీసుకొచ్చాను. అది మేము ఇంకా హోటల్లో లేట్ చేసి ఇది చేసి వీళ్ళందరూ ఏంది ఇద్దరు ట్విన్స్ అంతే ఎప్పుడు లేట్ చేస్తారని మమ్మల్ని అంటే అది రీజన్ తోటి లేట్ చేస్తాం. మనకు తెలీదు, నాకు తెలీదు. ఆ టైంకి వెళ్ళాం, అక్కడ దర్శనమైంది. అక్కడ దర్శనమై మిగతా వాళ్ళందరూ అయ్యో అయ్యో తొందరగా వెళ్ళాలి, అక్కడ మనం అయ్యొద్ది డోరు అట్లా ఉంటుంది కదా, మనకి ఆ ఫీలింగ్స్ ఉంటాయి కదా. మేము కూల్గా అక్కడికి వెళ్తే మేము ఇట్లా లోపలికి వెళ్ళగానే క్లోజ్ చేస్తారు డోర్స్. మాకు ఆహారం దొరికింది. ఇంకొక 2 minutes లేట్ అయినా దొరికేది కాదు, 2 minutes ముందు వెళ్ళినా దొరికేది కాదు. అక్కడ నాకు కంప్లీట్ ధ్యానంతో చూసారు. మీరు ఓపెన్ అయ్యి ధ్యానం వేరే ఉంటుంది. చాలా మంది ధ్యానం అంటే క్లోజ్డ్ అయ్యి అనుకుంటారు. ఇప్పుడు నేను పూజ వంటలో చేసేది ఓపెన్ అయ్యి, ఇది ఓపెన్ అయ్యి ధ్యానం. అంటే భగవంతుడి దగ్గరికి గర్భకుడిలో వెళ్తే మీరు ఓపెన్ అయ్యి ధ్యానం చేయాలి, క్లోజ్డ్ అయ్యి చేయకూడదు. సో చాలా మంది అందులోకి పోయి కళ్ళు మూసుకొని భక్తి చేస్తారు. నువ్వు ఎందుకు తిరుపతికి వెళ్ళావు, ఇంట్లో కళ్ళు మూసుకొని చేసుకో. నువ్వు ధ్యానం చేయరా అంటే చెయ్యవు, దేవుని ముందుకు వెళ్ళి కళ్ళు మూసుకుంటావు. సో అది కరెక్ట్ కాదు పద్ధతి. దేవుని ముందు కళ్ళు తెరిచి ఆయన ఫస్ట్ పాదాల నుంచి ఆయన పై దాకా దర్శించుకోవాలి. నేత్రం లాస్ట్. మనం ధ్యానంలో కూడా ఫస్ట్ చక్ర నుంచి నేత్రం లాస్ట్, నో సహస్రారం. ఎప్పుడు స్కాల్ప్ మీద సహస్రారం మీద ధ్యానం చేయకూడదు. అట్లాగే భగవంతుణ్ణి కూడా థర్డ్ ఐ వరకు చూసి నేత్రాల నుండి మనము బయటికి రావాలి. నేత్రాలనే చూస్తూ బ్యాక్ రావాలి. ఇంకోటి మన బ్యాక్ చూపించద్దు భగవంతుడికి. అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళి పేరు గోత్రాలు చెప్పకూడదు, తెలీదు ఆయనకు వచ్చినట్టు ఎనర్జీ. వెళ్ళి అక్కడ ఏం చెప్పాలంటే భగవంతుడు మనం చూడాలి అంటే ఆయనకి ఇష్టం ఉన్న వాళ్ళ పేర్లు చెప్పాలి అక్కడ. అంటే ఆయనకి ఇష్టం ఉన్నది ఎవరు, ఎప్పుడు సర్వదా ఉండేది రామానుజం, అంటే ఆదిశేషుడు. అక్కడికి వెళ్ళి రామానుజ గోత్రం అనాలి. గోత్రం ఏంటి అంటే ఆయన టక్కుని చూస్తారట, నా భక్తుడు ఎవరు వచ్చాడరా, నా రామానుజుడు వచ్చిండని చూస్తారట. చూస్తే మన మీద ఆయన దృష్టి పడుతుంది. మరి నీ పేరేంటి అంటారు. నేనేం చెప్తాను, నేను రామానుజ శిష్యురాలని అంటారు. లేకపోతే ఇప్పుడు మీరు ఫాలో అయ్యేది వేటుమోక్ష, వేటుమోక్ష శిష్యురాలని అని, లేకపోతే వేటుమోక్ష పేరు అనాలి. అందరికీ చెందుతుంది. సో అలా మనం అనాలి, కానీ నా పేరు అనిరుద్ధ అని చెప్పరాదు అక్కడ. అంటే నా కోసం సెల్ఫిష్ అవుతుంది. అదే అసలు బేసిక్, అది సింపుల్. ఇది ఎవరు చెప్పరు, అందరూ పట్టుకోవాలి. తీర్థం తీసుకొని నెత్తికి రాసుకోవద్దు, ఎందుకంటే అది పవిత్రమైనది. హెయిర్ కాదు కదా మన దాంట్లో. సో తాగి దాన్ని చేతికి కడుక్కోను, లేకపోతే నీ శరీరానికి చేతులకు రాసుకోవచ్చు అప్పటిదప్పుడు, తర్వాత చేతులు కడుక్కోవచ్చు. సో ఇలా మనకి ఎనర్జీస్ని నువ్వు కరెక్ట్గా వాడుకోవాలి, అది తెలియాలి. కాళ్ళకు దండం పెట్టేటప్పుడు కూడా చాలా మందికి దండం ఎలా పెట్టాలో తెలియదు. ఒకటేసారి పెట్టాలి వంగి. ఈ 2 వేళ్ళు ఉన్నాయి కదా, అంటే భగవంతుడికి పెట్టేటప్పుడు ఫస్ట్ పాదాలకు పెట్టేటప్పుడేమో గురువు పాదాలు పెట్టేటప్పుడు మనము పూర్తి వంగి సాష్టాంగం మెన్ చేయొచ్చు, చెస్ట్ తాకకుండా ముడిచినట్టు ఉమెన్ చేయొచ్చు. ఒకటేసారి పెట్టాలి. రెండోసారి పెడితే నువ్వు మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తున్నావు. వాళ్ళది శక్తి తీసుకున్నారు, మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తారు రెండోసారి పెడితే. ఇక మూడోసారి పెడితే అర్థం లేదు, అయిపోతుంది. సో ఒకటేసారి మనస వాచ కర్మన, ఏదో మాట్లాడుతున్నప్పుడు గురువు పెట్టద్దు, వాళ్ళు చెప్పులు వేసుకున్నప్పుడు పెట్టద్దు. చెప్పులు తేమని చెప్పాలి మనం, నేను పెడతాను అని చెప్పాలి, వాళ్ళ దృష్టి మన మీద పడాలి. పెడతాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే ఆగాలి. వాళ్ళు మీ వంక మీ అందు ధ్యాస ఉంచి అప్పుడు దండం పెట్టాలి. దండం పెట్టినప్పుడు వాళ్ళు మీకు దీవెనలు ఇస్తారు. ఆ దీవెన మీకు రావాలంటే ఆ 2 ఫోకస్ ఉన్నప్పుడే దండం పెట్టాలి, లేకపోతే పెట్టకండి. ఇది తెలియదు చాలా మందికి. ఏది మనం చెప్పులేసుకున్నప్పుడు ఏదో మాట్లాడుతున్నప్పుడు టక్కన ఏదో ఇట్లా 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 పద్ధతి లాగా 10 సార్లు ఇట్లా పెట్టేసి వెళ్ళిపోతుంది. అది నెంబర్ 1. ఎందుకంటే ఇప్పుడు దండం పెట్టడం మీద కూడా కాంట్రవర్సీ ఉంది. ఇప్పుడు కొంతమంది ధ్యానులు కాళ్ళకి దండం పెట్టొద్దు అంటారు, హీలింగ్ చేయొద్దు అంటారు. ఇంకో కాంట్రవర్సీ ఏముంది, ఇంకా మీకు బెటర్ తెలియాలి నాకంటే ఈ కాంట్రవర్సీలు. సో యజ్ఞాలు చేయొద్దు అంటారు, పూజలు చేయొద్దు అంటారు, దీపాలు పెట్టొద్దు అంటారు. ఈ 5 ఉన్నాయి సూత్రాలు. మనము అన్నిట్లో ఉన్నాం. పాద పూజ చేయొద్దు అంటారు. అయితే నేను అన్నిట్లో ఉన్నాను అంటే అన్నిట్లో మీనింగ్ చెప్తా.
నాకు చెయ్యాలి అది నాకు అని కాదు, అన్నిటికీ మీనింగ్ ఉంది. మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక గురువుకి పాదాలకు దండం పెడతాం. ఎందుకు పెడతాం మనం దండము? ఆయన యొక్క శక్తి మనకి వస్తుందనే కదా. ఆయనే కంటిన్యూస్గా వాళ్ళు దైవారాధనలో శరణాగతిలో ఉంటారు. మరి ఆయనకి వీళ్ళది ఎనర్జీ పోద్దా, కర్మ వస్తుందా, ఇదో క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మన ఎనర్జీ పోద్దేమో, వాళ్ళు డిప్లీట్ అవుతారు, పెట్టొద్దు అని ఒక కాంట్రవర్సీ ఉంది. అయితే దీనికి నేను ఏమంటానంటే తీసుకునే వ్యక్తిని బట్టి ఉంటుంది. పెట్టే వ్యక్తి సరిగ్గా పెట్టక టకాటకా పెట్టిపోయినా తీసుకునే వ్యక్తి ప్రాపర్గా ఉంటే, అలైన్డ్ ఉంటే అక్కడ వాళ్ళకి ఎనర్జీ డిప్లీట్ కాదు. మరి అది తీసుకునే పద్ధతి ఎలాగా అంటే, మరి నాకు వచ్చిన సందేశం ప్రకారం నేను చేసే పద్ధతి ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టద్దు అంటే ఆగరు, అది ఆపలేని ఇది. అక్కడ అది నెగటివ్ జోన్లో వెళ్తుంది. మీరు పెట్టద్దు అదే ఒక ఇది. సో మనకు ఆ సిస్టమ్ అర్థం చేసుకోవాలి. ఏంటంటే నాకేమొచ్చిందంటే, ఇవి నా శరీరం కాదు, నేను కాదు, నా ఆత్మ కాదు, అంతా భగవంతుని కల్పితం, హనుమంతుని కల్పితం. ఆ పాదాలు హనుమంతుని వాళ్ళు పెట్టేటప్పుడు, సో హనుమ నువ్వు వాళ్ళకి ఎనర్జీ ఇవ్వు, వాళ్ళని దీవించు అని చెప్తా. చెప్పినప్పుడు వాళ్ళు మొక్కినప్పుడు హనుమంతునికి మొక్కుతున్న ఫీలింగ్ వచ్చి హనుమంతుని లైట్ వాళ్ళ పైకి వెళ్ళిపోతుంది. అందుకని వాళ్ళు మాట్లాడద్దు, వాళ్ళు వీళ్ళ దృష్టిలో ఉండాలి. నేను వాళ్ళ దృష్టిలోనే ఉంటే కదా ఇవన్నీ చేయగలుగుతాను. సో అప్పుడు కూడా నేను ఒకటేసారి పెట్టాలని కూడా చెప్పి వాళ్ళకి జ్ఞాన ప్రాప్తి రస్తు అని ఆయనే పంపిస్తాడు. సో జ్ఞానమే అన్నిటికీ మూలం. జ్ఞానంతోనే వారి ప్రాపర్ జీవన విధానాన్ని పోతుంది. సో అది అవుతుంది. అది అయ్యాక కాళ్ళు గడగడం. సో ఇట్లాగే నేను ఒక ప్లేస్కి వెళ్తే వాళ్ళు నన్ను భోజనానికి పిలిస్తే నేను చెప్పా, ఓన్లీ భోజనానికి అట్లా అయితే ఎనర్జీ. ఇప్పుడు ఎవరికైనా టైం వేస్ట్ చేయదు, మనం జ్ఞానం పంచేవాళ్ళం. సో ఎవరికైనా కౌన్సిలింగ్స్ కావాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి పిలవండి, నేను అక్కడ కౌన్సిలింగ్స్ ఇస్తా అని చెప్పాను. ఒక 10 మందిని ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచారు. పిలిచినప్పుడు నేను ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు పాద పూజకు రెడీ చేసుకున్నారు. అక్కడ వద్దనే స్థితి లేదు. ఎందుకంటే మనం అన్ని శరణాగతిలో ఉన్నప్పుడు అన్ని భగవంతుడు ఇచ్చిన యాక్సెప్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడి కాంట్రవర్సీ నాకు అన్ని యాక్సెప్ట్ చేసే విధానం నాది. ఆయనకు అంటాను ఏది కరెక్టో అదే నువ్వు అక్కడ చేయి, నేను నన్ను అనిపించకు, అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ స్థానంలో పెట్టినప్పుడు అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సరే నువ్వే చేయించుకో, మధ్యలో నాకేం చేసేది ఉందని కూర్చున్నప్పుడు నేను ఏం చేశాను, ఆయన ఎనర్జీస్ అక్కడ పెట్టాను, ఆయన పాదాలు. నేను కంప్లీట్ నా బాడీ అసలు నేను ఫీల్ అవ్వలేదు. ఒక 2-3 మినిట్స్లో ఆయన పాదాలు దర్శించుకున్నా. నేను కూడా వాళ్ళతో పాటు చేసుకున్నాను పాద పూజ. చేసుకున్నప్పుడు ఆ రోజు నాకు వాళ్ళు అసలు అద్భుతంగా హనుమంతుని పాటలు పాడారు, రాముడు హనుమంతుడు ఉన్న పాటలు పాడాడు. నాకు ఇంకా ధారాళంగా వాటర్ అవుతుంది, నేను నా ఫేసు అంతా తడిచిపోయాను నేను. అంటే ఆ డెవినిటీకి నాకు అప్పుడు రాముడు సీత మొత్తం రామ పరివారం, అప్పుడు విభూషణుడు వచ్చాడు. ఫస్ట్ టైం నాకు విభూషణుడు రావడం జరిగింది. హనుమంతుడు విభూషణ్ అందరి దర్శనం వచ్చింది. ఇక్కడ హనుమంతుని పాద పూజ జరుగుతుంది కానీ వాళ్ళందరూ వచ్చినట్టుగా దర్శనం వచ్చింది. ఆ రోజు నుంచి మన దాంట్లో విభూషణుడు వస్తున్నాడు ఆ పాద పూజ దగ్గర నుంచి. ఇంకా దాన్ని నేను నెగిటివ్ ఎట్లా తీసుకుంటా, అది ఎలా వద్దంటాం మనం. అట్లా అని నేనేం ఎంకరేజ్ చేయట్లేదు దీనివల్ల. అందుకని నాకు దాని గురించి ఎక్కడ చెప్పినా ఫొటోస్ రిలీజ్ చేయను. ఎందుకంటే అది ఆ రోజుకి అది వాళ్ళకి అట్లా అనిపించింది, అది నేను అలా జరిగింది. సో అలా అని ప్రతి ఒక్కరు చెయ్యాలని అది ఒక సిస్టమ్ లాగా పెట్టుకుని వాళ్ళకి మనసులోంచి ఒక శరణాగతి ఉంటే చాలు. ఇంకోటి మూడవది మనం అనుకున్నాం కదా యజ్ఞం అని. యజ్ఞానికి వచ్చే ఎనర్జీస్ వస్తాయి కానీ అది మీరు తీసుకునే విధానంగా, ఇప్పుడు కాళ్ళు మొక్కినట్టుగా తీసుకునే విధానంగా తీసుకుంటే దానికి ఎన్నో ఎనర్జీస్, ఎన్నో శక్తులు, ఎంతో అదృశ్యంగా మనలో ఉన్న సరికాని ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. అది మనకు తెలియని కూడా తెలియదు. అది కూడా రైట్ వేగా తీసుకోండి. దాన్ని బ్రీత్ ఇన్ ఫీల్ అయ్యి అన్నీ పోతున్నట్టు ఫీల్ అయ్యి, ఇదంతా మీ ఫీలింగే మీ యొక్క సృష్టి, మేనిఫెస్టేషన్ లాగా. అదొకటి. పూజలు, దీపాలు. దీపం వల్ల, దీపం చూడడం వల్ల మనకు అందరికీ తెలుసు దీపం చూస్తూ మెడిటేషన్ చేయమని. సో దీపం వల్ల ఇంట్లో ఎంతో ఎనర్జీ పెరుగుతుంది. ఈవెన్ గంట, కర్పూరం నెగిటివ్ ఎనర్జీ తీస్తుంది, గంట నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో దయాలన్నా పారిపోతాయి కానీ మళ్ళీ వస్తాయి, మనం కంప్లీట్ పైకి పంపకపోతే. సో ఇవన్నీ పెద్దలు ఊరికే పెట్టలేదు అకార్డింగ్ టు మీ. ఇప్పుడు స్వామి అయినా వాళ్ళకి ఎందుకు టైం వేస్ట్, ఇవన్నీ యజ్ఞాలు ఇవన్నీ ఎందుకు చేపిస్తారు? భూమిని శక్తివంతం చేయడానికి, మనలో ఉన్న నెగిటివ్ ఆరా తీయడానికి.
ఎందుకోసం వాళ్ళు చేస్తారు, వీళ్ళు ఎందుకు వద్దన్నారంటే, ఎందుకంటే ఇప్పుడు ఒకటి మీరు శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నారు, ఒకదాని మీద మీరు ఫోకస్ పెట్టి దాంట్లో మీరు ఉత్తీర్ణులు అయితే మిగతా అన్ని మీకు అర్థమైపోతాయి. మిగతా అన్నిట్లో ఉండొచ్చు. మీరు పూజలో ధ్యానం చేయొచ్చు, ధ్యానంలో పూజ చేసుకోవచ్చు, కళ్ళు మూసుకొని నేను పూజ చేసుకోవచ్చు. పూజ అన్నది నువ్వు దీపం పెడితేనే అన్నది లేదు. నా దీంట్లో నేనేం చేస్తాను, నా మెడిటేషన్లో హనుమంతుడు నా కొడుకులాగా నేను భావించి చేస్తాను, ఆయనకి సేవలు చేస్తాను. నేను ఎప్పుడు ఆయనకి తల్లిని, ఏదడితే అది చేస్తాడు అని నా భావన ఉంది. ఆ భావనే పూజ కదా, ఇంకేంటి మళ్ళీ పూజ. అలా కూడా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. కానీ మీరు ఒకసారి ధ్యానంలో ఉత్తీర్ణులు అవుతే ఇవన్నీ మీకు అర్థమవుతాయి. యజ్ఞం ఎలా చేయాలి, అది ఎలా తీసుకోవాలి, ఇవన్నీ అర్థమవుతాయి అని అంటారు. అంతేగాని మళ్ళీ దాన్నే పట్టుకుని మీరు ఓన్లీ మీరు శ్వాస మీదనే ఉండాలి, మిగతా ఏవి చేయొద్దు, అవన్నీ అంటరాని వాటిలాగా చూడడము అది కూడా ఒక కర్మే, తప్పది. అది తప్పు అని చెప్పడం కూడా తప్పే. కరెక్ట్. మీరు అవన్నీ చేయకూడదు, వాటికి దూరంగా ఉండాలి అని చెప్పి అంటే అది వాళ్ళు దీంట్లో ఉత్తీర్ణ చేయడానికి ఆయన ఆ పర్పస్కి వచ్చాడు. ఆ ధ్యానంలోకి అందరిని తీసుకెళ్ళడానికి ఆయన పర్పస్ వేరు. ఇప్పుడు స్వామీజీ పర్పస్ వేరు, నాదో టైపు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. కానీ వీళ్ళు అంటే వీరిని ఈ విధంగా ఫోకస్ చేసి తీసుకెళ్దాం, వాళ్ళకి జ్ఞానం వచ్చి వాళ్ళకి వెళ్ళి అన్ని తెలుస్తాయి అని వీళ్ళు. ఈ వచ్చిన వాళ్ళు ఏం చేశారు, దాన్ని పట్టుకున్నారు, మిగతా అన్ని చూడట్లేదు. సో పూర్తిగా దీంట్లోని పై స్థాయికి వెళ్ళట్లేదు, ఉన్నవి వదిలేశారు. కరెక్ట్. దీంట్లో పై స్థాయికి వెళ్ళినా అవన్నీ అర్థమయ్యాయి వాళ్ళకి, సూక్ష్మంగా ఏమున్నాయో అర్థమయ్యాయి. ఏమవుతుందంటే ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క చక్ర ఓవర్ యాక్టివ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఓవర్ యాక్టివ్ అయితే ఏమవుతుంది, భౌతికంగా డబ్బుకు అట్రాక్ట్ అవ్వడమో, లేకపోతే ఆడపిల్లలకు అట్రాక్ట్ అవ్వడమో, ఇవన్నీ బాడీలో ఉత్తేజం అవుతాయి. ఇంకోటి వాళ్ళు కాలొత్తుతడంతో పాటు బాడీ, ఇవన్నీ స్టిమ్యులేషన్ అనమాట, బాడీ స్టిమ్యులేట్ అవుతారు. కంపారిటివ్లీ మెన్కి ఎక్కువ ఉంటుంది అది, అది సహజంగానే మెన్ తత్వం అని. సో దానివల్ల వాళ్ళు ఇంకో దిక్కు డైవర్ట్ అయిపోతున్నారు. సో మీరు వేరే దిక్కు డైవర్ట్ అయితే మీ చూపులు దాని మీదనే ఉంటాయి, కానీ ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఎద్దగా చేయాలి, మిమ్మల్ని పెంచాలని ఉండదు కదా. ఎవరు డబ్బిస్తారు, ఎవరు బాగున్నారు, ఇలాంటి దృక్పథంతో అంటే నేను ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ అయ్యా, అందుకే పర్టికులర్గా చెప్తున్నాను. సో ఆ దృక్పథంతో చూస్తారు కదా, అంతే. అయితే దీనికి ఏం చేయాలంటే ప్రతి ఉమెన్ కూడా వాళ్ళ ఆత్మశక్తితో వాళ్ళు ఇప్పుడు ఆ ఆర్గనైజేషన్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు రిటర్న్ ఇవ్వు అది ఇవ్వు అంటున్నారు. అలా మరి పోలీస్కి వెళ్ళి చెప్దామంటే సొసైటీ, హస్బెండ్కి తెలుస్తుంది, ఇంకోసారి నన్ను ఎటు పంపించరు. ఇవన్నీ రిస్ట్రిక్షన్స్తో ఉమెన్ బయటికి రావట్లేదు. ఇప్పుడు నేనేమన్నాను, నా ద్వారా నువ్వు చేయించుకో, నా శరీరాన్ని వాడుకో, ఆత్మను వాడుకో, బుద్ధిని వాడుకో. ఎట్లా వాడుకుంటారు, ఈ శరీరం హెల్దీ లేనిది, ఈ శరీరంలో జ్ఞానం లేనిది ఎట్లా వాడుకుంటాడు? ఎంతో కొంత అయితే ఆయన వచ్చి చెప్పినా కూడా నాకు ఆ శక్తి ఉండాలి కదా, మరి శక్తి ఇవ్వాలి కదా. ఇప్పుడు మనం రిట్రీట్ చేస్తే నైట్ అంతా చేస్తాం, నైట్ అంతా అందరు మంచి పడుకునే షేప్ లో ఉంటారు. మా ఆయన అంటారు, మంచి వెళ్తున్నాం, ఫుడ్ పెడుతున్నాం, పడుకోబెడుతున్నాం, ఎందుకు రారు వాళ్ళు అంటారు మా ఆయన. మరి నేను పడుకుంటున్నాను అక్కడ. అప్పుడప్పుడు నాకు మెసేజ్ వచ్చింది లాస్ట్ టైం, నువ్వు ఎనర్జీస్ వాళ్ళకి ఇవ్వాలంటే నువ్వు వాళ్ళతో ఉండాలి, అంటే నువ్వు కూడా ఆ ధ్యాన స్థితిలో ఉండాలి అంటే సరే అని నేను 3 AM మెడిటేషన్లో 5 o'clock ధ్యాన స్థితిలోకి వెళ్తే నాకు ఫుల్ మొత్తం బాడీ అంతా హార్ట్ బీట్. నేను ఎప్పుడు ఒక దగ్గర హార్ట్ బీట్ ఫీల్ అయ్యి, కానీ అన్ని చక్రాస్లో ఒక తెలియని హార్ట్ బీట్ ప్రకంపన లాగా, అది ఏంటి ఏమైనా అయిపోతుందా ఏంటి, ఇది నెగిటివ్గా బీట్ చేస్తా అంటే ఒక భయం, అంటే ఒక లోపల ప్రకంపన అంటే ఒక మనకు భయం ఫీలింగ్ వస్తుంది కదా. నేను భయపడలేదు, కానీ ఏంటి ఇలాంటి ఫీలింగ్ ఉంది, ఇది ఏమైతుంది, ఇంత నాలెడ్జ్ ఉండి కూడా నేను ఆ క్షణంలో నెగిటివ్ ఏం ఆలోచించలే, కానీ ఏమవుతుందన్న క్వశ్చన్ అయితే వచ్చింది. నా బాడీ కూడా ఇట్లా స్నేక్ లాగా ఊగింది. అప్పుడు నాకు అర్థమైంది, అమ్మ వీళ్ళ ఎనర్జీ చిన్నగా లేదురా బాబు, ఇప్పటిదాకా చేసిన ఎనర్జీ నా బాడీలో కుండలిని శక్తి, అది అంతకుముందు చాలాసార్లు నేను చీమల్లాగా పైకి రావడం అదంతా చాలాసార్లు ఫీల్ అయ్యాను. మరి ఇది కంటిన్యూస్గా ఇది అవుతుందా, లేకపోతే ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తుందా, ఇందులో స్టేజెస్ ఉంటాయా, ఇవన్నీ నాకు కొత్త. చూస్తే చాలామంది యూట్యూబ్లో అట్లా చూస్తే చాలామంది అది అయ్యేటప్పుడు భరించరాని నొప్పి చనిపోతారంట కూడా కొందరు. అంతకుముందు నాకు అమ్మో ఈ కుండని ఓపెన్ కాకపోతే బెటర్ కదా బాబు అనుకునేదాన్ని. ఇప్పుడు నేను శరణాగతిలో ఉన్నాయి, డస్ నాట్ మ్యాటర్ టు మీ నౌ, అది ఎప్పుడేదో అది అవ్వాలి. మన ఆలోచనలు అన్నీ శుద్ధి జరిగి మన శరీరం పూర్తి ఆరోగ్యకరంగా, ఎలాంటి దుర్గుణాలు, ఎలాంటి
దుష్ట ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు ఏ ప్రక్రియ జరిగినా స్మూత్గా జరిగిపోతుంది. ఓకే, అనుమానాలు లేకుండా. అనుమానాలు లేకుండా, ప్లస్ ఆల్రెడీ చక్రాలన్నీ కూడా ఎలైన్ అయి ఉన్నాయి, పూర్తిగా శక్తివంతమై ఉన్నాయి కాబట్టి ఏది జరిగినా ఈజీగా జరుగుతుంది. ఓకే. అవన్నీ బ్లాక్స్ ఉంటే ఒకేసారి దానినే బయటికి తీసుకెళ్దాం అనుకుంటే ఫోర్స్ కానీ దీంట్లో కానీ ఏది తట్టుకోలేకుండా అన్ని జరుగుతూ ఉంటుంది. మన ఏదైనా కూడా నేను అది కూడా పాత్వే క్లీన్ గా ఉందనుకోండి, కరెక్ట్. నీట్ గా వెళ్ళిపోతుంది వాటర్ కానీ. థర్డ్ ఐన్ కూడా బలవంతాన చేస్తే లేదంటే ప్రాజెక్ట్ బదులు అయిపోయినట్టుగా వాటర్ కేసు పేలుతది. పేల్చడం సునామీ లాగా వస్తుంది అక్కడ వస్తాయి, అందరూ. జరుగుతూ ఉండడం వల్ల ఎన్ని ఇబ్బందులు తప్ప దానికి ముందు చేయవలసినవి ఏమున్నాయి అవన్నీ కూడా మీకు అన్ని కూడా జరిగినాయి ఆల్రెడీ. అవన్నీ కూడా జరిగిపోయి మీరు హయ్యర్ సోల్గా ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు ఇవన్నీ అందించగలుగుతున్నారు మాకు. నేనేమనుకుంటున్నా అంటే చిన్నప్పటి నుంచి ఆయన నన్ను తయారు చేసుకున్నాను అనిపించి, అంటే నేను బ్యాక్ వెళ్ళి చూసుకున్నాను నా లైఫ్ అంతా హిస్టరీ చూసుకుంటే హనుమంతుడు దృష్టి ఉండి, ఇప్పుడు నా చిన్నమ్మ డాటర్ శాలిని అనేది ఇద్దరం చెప్తాను టీచింగ్స్, ఆ అమ్మాయిని రెడీ చేసుకున్నాను, నన్ను రెడీ చేసుకున్నాను. అంటే ఒక వైష్ణవ సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగేటప్పుడు జియర్ స్వామి లాంటి జియర్ స్వామి గురువు ఉన్నారు. నేను పెరిగేప్పుడు ఎంతమంది పిల్లలు రోజు వెళ్ళి ఆయనను దర్శించుకుని తీర్థం తీసుకుని ఆయన ప్రవచనం వెళ్ళి స్కూల్కి వెళ్ళగలిగారు చెప్పండి నాకు, ఎంతమంది వెళ్ళగలిగారు? వెరీ ఆడ్ కదా అది. అంటే ఇన్ని కోట్ల మందిలో నన్ను సెలెక్ట్ చేసుకోబడ్డాను అన్నది నాకు అర్థమైంది. అప్పటి నుంచి ఎప్పుడూ నాకు ఆదిశేషునితో చాలా డ్రీమ్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఆదిశేషుని ముందు అంటే సమతామూర్తి రామానుజుల ముందు చేసాము అన్న రిట్రీట్, నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అది కూడా ఆయన కూర్చున్నది మన సైడ్ కూర్చున్నాడు ఎక్కడైతే మనం రిట్రీట్ చేసాము. ఆయనతో నేను 5 ఏళ్ల వయసులో 3 ఏళ్ళు 4 ఏళ్ళు అప్పుడు కూడా వచ్చింది. కానీ అవి ఎందుకు గుర్తున్నాయంటే 5 ఏళ్ల వయసు అప్పుడు అరే అప్పుడు కూడా వచ్చాయని గుర్తున్నాయి, కానీ అవి గుర్తు నిజంగా అయితే ఉండేవి కాదు. అప్పుడు నేను ఆదిశేషునితో ఆడుకునేదాన్ని డ్రీమ్ లో. మిగతా వాళ్ళందరూ అనేవాళ్ళు ఆ పాము కలుస్తుంది 12 ఎక్కువ తలలు ఉన్నాయి. నేను అనేదాన్ని ఈయన నా దోస్తు అనేదాన్ని. అంటే ఒక జన్మలో మనము ఉన్నామని అర్థం కదా క్లియర్ కట్ గా. సో నాకు ఈయన ఫ్రెండ్ నన్ను ఏమన్నాడు అని అది పాము మీద పడుకునేదాన్ని, ఎగిరేదాన్ని, డాన్స్ చేసి కృష్ణుడిలాగా డాన్స్. అప్పుడు కృష్ణుడి కూడా అన్ని స్టోరీలు చూస్తాం కదా, మరి చూసానో లేకపోతే నేను మామూలుగానే సహజంగానే చేశాను తెలియదు. సో డాన్స్ చేసేదాన్ని, ఇష్టం ఉన్నట్టు ఆడుకునేదాన్ని. అట్లా నాకు ఎన్నో సార్లు పాములు నాకు ఫ్రెండ్స్ లాగా ఉండేవి, ఇంట్లో ఉండే కలర్ పాములు నాతో పడుకునేవి, నాతో ఉండేవి. సో నాకు తర్వాత ఒక డ్రీమ్లో ఏం చూపించారంటే 500 ఏళ్ళు నేను వచ్చే ముందు పాము తలానికి వెళ్ళి నాలెడ్జ్ తీసుకొని వచ్చాను 500 years. అందుకే నాకు ఫ్రెండ్స్ లాగా నాగలోకాన్ని. సో అప్పుడు ఓకే అది కొంచెం అర్థమైంది. అయితే అట్లా నన్ను ఈ జీవితంలో మళ్ళీ మనము నాలెడ్జ్ పెంచుకోవాలంటే మనకు కొన్ని అనుభవాలు రావాలి, ఆధ్యాత్మికంలో ఉండాలి. సో నా జీవితంలో వచ్చిన ప్రతి సంఘటన అది నేను టీచింగ్ మార్చుకున్నా. సో నాకు డ్రీమ్లో అదే చెప్పారు, నీకు కర్మలు లేవు అంటే. నాకు ఇదే డ్రీమ్లో అడిగా, ఇదెందుకైంది, నాకు లేట్ పిల్లలు ఎందుకు పుట్టారు, అదెందుకు నేను అనుభవించానంటే అవన్నీ టీచింగ్కి ఉపయోగించుకోవడానికి అనుభవించాను. ఇది కూడా అడిగా క్వశ్చన్, నేను ఉమెన్గా ఎందుకు వచ్చా, గురువులు అంటే మెన్ను వస్తారు కదా, మెన్నుగా అయితే ఈజీ కదా కొంచెం తిరగడానికి, ఇంట్లో కూడా ఇంత ఉండదు అంటే. వాళ్ళు అన్నారు కాదు, నువ్వు నీ అనుభవాలని నువ్వు ఉమెన్ ఉద్ధరించడానికి తెచ్చుకున్నావు, అందుకే నీకు అనుభవాలని ఇవే అనుభవాలు నీకు టీచింగ్స్గా నువ్వు ఉపయోగించుకుంటావు. అందుకే శిక్ష కాదు శిక్షణ అంట కదా. నేను కొన్ని కర్మలు కాదు అనుభవాలుగా కొన్ని తెచ్చుకుంటాము, కొన్నేమో నేర్చుకోవడానికి, అంటే కొన్నేమో మనలో ఉన్న అర్షద వర్గాలు రిలీజ్ చేసుకోవడానికి తెచ్చుకుంటాము. ప్రతిదీ కర్మ కాదు. కర్మ అనేది చాలా తక్కువ పర్సెంట్ ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్న దాంట్లో అనుభవించడం అంటే కొందరు మనుషులకి. సో నువ్వు అందుకని స్త్రీగా వచ్చావు వాళ్ళని హెల్ప్ చేయడానికి అని. ఇప్పుడు ఎవరెవరైతే బాధింపబడుతున్నారో ఎనీవే, పిల్లలు పుట్టకుండాను కాదు, కర్మల వల్ల కాదు, మెన్ వల్ల కాదు, ఇంకోటి ఇంకా స్త్రీలకి ఎలాంటి కష్ట నష్టాలు ఉన్న సమస్యలు మీరు అర్థం చేసుకోగలుగుతారు ఒక మాతృ హృదయంతోనని మీకు. అందుకే నాకు పిల్లలు పుట్టడం కూడా 3 పుట్టారు ఒకసారి. 1.5 year తేడాతో 3 పిల్లలు 18 months అపార్ట్, ట్విన్స్, 3 బాయ్స్. ఇమాజిన్ ఇక అది కూడా అమెరికాలో, హెల్ప్ ఉండదు. సో అన్ని నేనే అర్థం చేసుకొని నేనే చేయాలి. సో నాకు కొంచెం లేట్ పుట్టించాడు, ఎందుకంటే మెచ్యూర్డ్ సోల్ ఉంటుంది మదర్గా. మెచ్యూర్డ్, నేను చాలా మెచ్యూర్డ్గా చేసేవాళ్ళకి. సో దాన్ని నేను ఒక బుక్ రాశాను. ఆ బుక్ కనుక చదివితే పిల్లల్ని అద్భుతంగా పెంచగలుగుతారు.
అందులో మన టీచింగ్స్తో అందరు ఎలా చేంజ్ చేసుకున్నారు వాళ్ళ అనుభవాలు రాశారు. ఉమ్, ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నా పిల్లల్ని ఎలా పెంచాను రాశా. అది నా జీవిత చరిత్ర ఆ బుక్, ఉమ్, కానీ నా జీవితం కాదు. ఉమ్. పిల్లల్ని ఎలా పెంచాలి, కొంచెం. ఎగ్జాక్ట్లీ నా పిల్లల్ని ఒక్కొక్క స్టెప్పులుగా వాళ్ళు వచ్చి ఫోన్ అడిగితే ఏం చెప్పి దాన్ని కొనివ్వలేదు, అది వాళ్ళ డెసిషన్తో వాళ్ళే నో అన్నారు. ఆ, ఆ కోక్ అడిగితే ఎలా, అలా ఒక్కొక్కటి ఎగ్జాంపుల్. ఇప్పటి వాళ్ళకి చాలా అవసరం అది ఆ బుక్, నేను హైలీ రికమెండ్ చేస్తాను. దాని తర్వాత ఇప్పుడు ఈ ఆస్ట్రల్ హీలింగ్ మీద బుక్ రాసి మనము ఆల్ ఓవర్ ప్రపంచవ్యాప్తంగా ఆ బుక్ వెళ్ళిందని అందరికి డ్రీమ్స్ వచ్చాయి వచ్చి. ఫ్యూచర్. ఆ. సో ఇప్పుడు అది రాయాలి నేను నెక్స్ట్. మీరు రాసిన ఇప్పుడు రిలీజ్ అయిన పుస్తకం పిల్లలను పెంచడం ఎలా అండి? అది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. ఇంగ్లీష్ తెలుగు రెండు ఉంది. రెండు ఉన్నాయి. అంటే పిల్లల్ని జ్ఞానవంతులుగా ప్లస్ స్పిరిచువల్గా అలాగే ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి వాళ్ళ ఓన్ డెసిషన్స్ తీసుకునేలాగా పెంచడానికి ఉంది ఆ బుక్. ఇప్పుడు ఒక వ్యక్తి తన ఓన్గా డెసిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు రిట్రీట్స్కి వచ్చే వాళ్ళని నేను కొడుకుని ఒక క్వశ్చన్ అడిగితే తల్ల ఆన్సర్ చేస్తాను. 18 ఏళ్ళ కొడుకుని, 16 ఏళ్ళ కొడుకుని, 5 ఏళ్ళ కొడుకుని, 8 ఏళ్ళ కొడుకుని, బిడ్డని తల్లి ఆన్సర్ వస్తుంది. నువ్వు చెప్పొద్దమ్మా అని మళ్ళీ క్వశ్చన్ అడిగితే ఆమె ఆన్సర్ చేస్తాను. నువ్వు చెప్పొద్దమ్మా నేను చెప్పా కదా అని ఆన్సర్ చేస్తే మళ్ళీ ఈవెన్ పంపించేస్తే ఈయన నోట్లోంచి బూతెళ్తుంది. అంటే ఇక్కడ ఏం పెంచుతున్నాము? ఈ ఒక్కటి చాలు ఆత్మశక్తిని క్షీణింపజేయడానికి. పిల్లలు వాళ్ళ ఓన్ ఐడెంటిఫికేషన్ అంటే ఓన్ రెస్పాన్సిబిలిటీతో డెసిషన్స్తో పెరగాలి. అది అంటూ ఒక శక్తి ఉంటుంది, వాళ్ళు వచ్చినటువంటి కారణం కూడా ఉంటుంది. సో వీళ్ళు సర్ప్రైజ్ చేస్తారు. అది అక్కడ మేజర్గా మనకు అయ్యే నష్టం. అలా జరిగి అది ఒకసారి బ్లాస్ట్ అయ్యి వ్యసనాల బారిన పడడము రకరకాలుగా. ఈ పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు పేరెంట్స్ మీద అంటే ఎందుకు అరుస్తారు? చిన్నప్పటి నుంచి సర్ప్రైజ్ చేశారు మీరు వాళ్ళ ఫీలింగ్స్ని. ఇది పెద్ద సబ్జెక్ట్. ఆ బుక్ లో మొత్తం ఉంది. బుక్ చాలా పెద్దది, ఇంకా సింపుల్, చిన్నది, ఈజీ. నా పద్ధతులన్నీ అరటిపండు వస్తే నేనే కొరుకుతా, నేనే మింగుతా వాళ్ళ కోసం. అలా ఉంటాయి మన పద్ధతులు. మామూలుగా అయితే పాత రోజుల్లో ఒలిచిపెట్టే వరకు ఉండేది, మీరే వాళ్ళ తరపున తింటున్నారు కూడా, మింగుతున్నారు. అట్లా ఉంది మన పద్ధతులు. వేటు మోక్ష అందుకని ఈజియెస్ట్ అనమాట. రాకెట్ లాగా మనకు వేటు మోక్షానికి తీసుకెళ్తుంది. అంటే 4వ తరం నుంచి 9వ తరానికి మన దాంట్లో ఉంటే తీసుకెళ్తుంది. రోజు అటెండ్ అవ్వి శక్తిని పెంచుకోవాలి. చెప్పేసి వేటు మోక్ష ఫౌండర్ అనిరుద్ధ మిరియాల గారు వారు చేస్తున్నటువంటి హీలింగ్ ప్రక్రియలో ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి, ఎవరెవరు వారి యొక్క ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు, వారు ఆ కష్టాల నుంచి బయటపడిన తర్వాత వాళ్ళ ఆనందం ఏ విధంగా ఉంటుంది, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వారు ఏ విధంగా వారి యొక్క జీవన విధానాన్ని మార్చుకోవాలి, వారిలో ఏ విధమైన మార్పులు వస్తాయి, కర్మ అనేది మనల్ని ఎలా వెంటాడుతుంది, కర్మ యొక్క ఫలితాల నుంచి మనం ఏ విధంగా బయటపడవచ్చు, ఇలా ఎన్నో రకాల విషయాలు వారు తెలియజేశారు. త్వరలోనే వారి యొక్క ఏదైతే ఈ హీలింగ్ ప్రక్రియలు వన్డే వర్క్షాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో జరగబోతున్నాయి. మీకు దగ్గరలో ఉన్నటువంటి కరీంనగర్, ఖమ్మం, విజయవాడ, వైజాగ్, తిరుపతి, కర్నూలు, ఇలా రకరకాల పట్టణాల్లో వారి యొక్క వన్డే వర్క్షాప్ జరగబోతున్నాయి. వీటన్నిటిలో కూడా మీరు పాల్గొని ప్రత్యక్షంగా ఆ అనుభూతిని పొందవచ్చు. మీకు ఉన్నటువంటి ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, మానసికపరమైన సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, ఇలాంటి వాటి నుంచి మీ అంతటా మీరుగా బయటపడే ఒక గొప్ప ప్రక్రియ వారు మనకి అందిస్తున్నారు. మరి ఈ సమయాన్ని, ఈ యొక్క వర్క్షాప్స్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.